సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఊహించని మలుపు తిరిగింది. అర్ధరాత్రి మెరుపు దాడులకు దిగిన ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి 5 కీలక సైనిక వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఏడాదిన్నర పాటు రహస్యంగా ప్రణాళిక రచించి రష్యాకు జెలెన్స్కీ చుక్కలు చూపించారు. ఉక్రెయిన్ దాడులతో ఉలిక్కిపడిన రష్యా వెంటనే ప్రతీకార దాడులకు దిగింది. అయితే ఉక్రెయిన్ పై అణుబాంబులను ప్రయోగించబోతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా టార్గెట్ లో వాషింగ్టన్, లండన్, ప్యారిస్ నగరాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఇక ఉక్రెయిన్ పై రష్యా ఏం చేయబోతుంది, యుద్ధం ఎటువైపు దారితీనుంది, ఇదే అంశంపైన ఇవాళ డైలీ న్యూస్ అనాలిసిస్ లో మా చీఫ్ ఎడిటర్ భరత్ అందిస్తారు. ఎస్ భరత్, గుడ్ ఈవినింగ్. ఎస్ భరత్, ఇప్పుడు చూస్తున్నాం ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం ఊహించని మలుపు తిరుగుతుంది. అండ్ అసలు ఈ మోటో ఏంటి, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అంటే 3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. కాస్త మధ్యలో బ్రేక్ అని అనుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ మాటల్ని అందరు విశ్వసించారు. ఇంకా అయిపోయింది యుద్ధం, నేను పుతిన్తో మాట్లాడేశాను, ఇంకా మొత్తం శాంతి చర్చలు జరిగిపోతున్నాయి అంటే ట్రంప్ కూడా అదేవిధంగా ఇప్పుడు ప్రతిరోజు చెప్పుకుంటున్నారు, నేనే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను అని చెప్పి రోజు చెప్తున్నారు. సో ఆ చెప్పి ఆయన మాటలకు క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు కూడా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఆయన ఉద్దేశం బహుశా నోబెల్ శాంతి బహుమతి గెలవాలనో ఏందో. సో ఆ ఉద్దేశంతో ఆయన చెప్తున్న దానికి ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఇంకెక్కువైపోయింది వీళ్ళ మధ్య. ఇప్పుడు లాస్ట్ 6 months 1 year గా ఒకరి మీద ఒకరు దాడులు పెద్దగా చేసుకున్నది లేదు. కానీ ఎప్పుడైతే ట్రంప్ ఆ విధంగా చెప్పారో వీళ్ళ మధ్య యుద్ధం ఇంకా ఆగిపోయింది, మొత్తం నేను పుతిన్తో మాట్లాడేశాను, మొత్తం సెట్ రైట్ అయిపోయింది అని చెప్పారు. అంతకుముందు జెలెన్స్కీని ఆయన ఓవల్ ఆఫీస్లో, అంటే అమెరికా అధ్యక్షుడి ఆఫీస్ను ఓవల్ ఆఫీస్లో అంటారు, ఓవల్ జెలెన్స్కీతో డైరెక్ట్ గా గొడవ పెట్టుకున్నారు. జెలెన్స్కీ ఆయన మీద తిరగబడ్డారు. అది అందరూ కూడా లైవ్ లోనే చూసిన పరిస్థితి. సో ఇప్పుడు లేటెస్ట్ గా 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటి ఏంటంటే మొదలు రష్యా దాడి చేసింది, 13 మంది పౌరులు చనిపోయారు ఉక్రెయిన్ మీద. ఆ తర్వాత ఉక్రెయిన్ తిరిగి దాడి చేసి చాలా పెద్ద నష్టం చేసింది రష్యాకు. 41 రష్యన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ అయ్యాయి. ప్రిసిసివ్ అటాక్స్ అంటారు. రష్యా ఎయిర్ ఫోర్స్ మీద దాడి చేసి వాళ్ళ యుద్ధ విమానాలను ఏదైతే ఉందో పార్క్ చేస్తున్నాయో అక్కడ ఏకంగా 41 యుద్ధ విమానాలు కూడా మాడి మసైపోయాయి. దాంతో రష్యా ఇప్పుడు ఏం స్టేట్మెంట్ చేస్తుందంటే మేము మొదలు అణ్వస్త్రాలు ప్రయోగించమన్న విషయాన్ని కట్టుబడి లేమని చెప్తున్నారు. సో ఇది అణుయుద్ధం దిశగా దారితీస్తుందా అన్నది మనం చూడాలి. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, విశ్లేషకులు ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు గారు, సో ఏమైంది? ట్రంప్ ఒకటి చెప్తే ఇక్కడ అవుతోంది ఇంకోటి. ఇంకా పెద్ద లాస్ట్ 6 months గా ఒకరి మీద ఒకరు పెద్దగా దాడులు చేసుకున్న పరిస్థితి లేదు, కానీ లాస్ట్ 1 week గా సిచ్యువేషన్ వర్షన్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒకటి, ఎప్పుడైతే ట్రంప్ వచ్చి యుద్ధం ఆప్ చేస్తా అన్నాడో అప్పుడు రష్యా ఆశ ఏమిటంటే మనం ఎంత భూమి ఆక్రమిస్తే అప్పుడు మనతో ఉండిపోతుంది, ఇది మంచి ట్రంప్ వాళ్ళకి సాయం చేయడు అని నాటకం వేస్తా వచ్చేయడం జెలెన్స్కీ నన్ను అన్నాడు. జెలెన్స్కీ ఏమన్నాడంటే పుతిన్ యుద్ధం ఆప్ చేస్తే అసలు లేదు, అతను ఊరికినే నటిస్తున్నాడు, ఇది నాటకం, డిప్లొమసీ. ఎందుకంటే అమెరికా, యూరోప్ దేశాలు శాంక్షన్స్ ఇంక వేయకుండా ఆగటానికి ఆయన నటిస్తున్నాడు, నిజంగా పీస్ కావలిస్తే ఆగొచ్చు కదా అన్నాడు. తర్వాత మీరు ఇందాక మెన్షన్ చేసింది 40 న్యూక్లియర్ బాంబర్ ప్లేన్స్ డ్యామేజ్ అయిపోయినాయి, $5-6 బిలియన్ అన్న పోయింది. దానికి జెలెన్స్కీ ఏమన్నాడంటే నిన్న, ఇదిగో రష్యా మీకు మేము కూడా డ్యామేజ్ చేయగలం, రా కూర్చో, శాంతికి రా అని ఓపెన్ గా నేను జెలెన్స్కీ చెప్పాడు. రష్యాకి పూర్తిగా చెప్పాడు, నువ్వు ఏం చేస్తావు చూస్తామన్నాడు జెలెన్స్కీ. ఈవేళ ఒక 2 గంటల క్రితం రెండోసారి టర్కీలో రష్యా యుక్రెయిన్ పీస్ టాక్స్ కూర్చున్నారు కదా, అది ఏమవుతుందో చూడాలి. వాళ్ళు యుక్రెయిన్స్ రష్యా ఇద్దరు కూర్చున్నారు. నేను ఒకళ్ళ మీద చెప్పినట్టుగా పెద్ద దాడులు వేసుకున్నారు. వాళ్ళు బలబలాలు చూపెట్టడానికి, రష్యా టెరిటరీ గ్రాప్ చేయడానికి యుక్రెయిన్ మేము ఇంకా ఏం చచ్చిపోలేదు, మేము పోరాడతామని చెప్పడానికి చేశారు. దీని మధ్యన ట్రంప్ ఎంత ప్రెషర్ తీసుకొస్తున్నాడు రష్యా మీద, దాని మీద ఉంటుంది. ట్రంప్ కనుక నిజంగా ప్రెషర్ తేకపోతే యుద్ధం ఆగదు. ఎందుకంటే రష్యా పరువు కూడా పోయింది. ఆ 40 బాంబర్ స్ఫోటంలో 1/3 వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఫ్లీట్ పోయినట్టు లెక్క. యుక్రెయిన్ బోర్డర్ నుంచి 2000 మైళ్ళ దూరం ఉన్న బేస్ లో యుక్రెయిన్ అటాక్ చేయగలిగారు. సో నిన్నటి నుంచి ఇవాళ నుంచి సైకాలజీ ఎట్లా సాధ్యమైంది? అది డ్రోన్ అటాక్స్ ద్వారా అంత దూరం వాళ్ళు ఎట్లా చేయగలిగారు?
అది అది అందరికి తెలిసిన రహస్యం. ట్రక్స్ లో పెట్టి 6 నెలల క్రితం తీసుకెళ్లి ఎక్కడో దాసారు. కంటైనర్ ట్రక్స్ లో ఏదో లగేజ్ గా దాసి పెట్టి రిమోట్ కంట్రోల్ తో ఓపెన్ చేయించి ట్రక్స్ డ్రోన్స్ అటాక్ చేయించారు. అది చాలా అద్భుతమైన అటాక్. అది స్మాల్ వార్ఫేర్, చిన్న ఖర్చుతో పెద్ద డ్యామేజ్ చేసి ఆ డ్రోన్ల ఖర్చు లక్షల్లో ఉంటే వీళ్ళ వేల కోట్ల రూపాయలు నష్టమైంది. వేల కోట్ల రూపాయలు అవమానం. రష్యా పాపులేషన్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి యుద్ధం పుతిన్ చేసేది. సో పుతిన్ ఈవేళ ఏదో న్యూక్లియర్ బాంబులు వాడేస్తాడు, ఇది చేస్తాడని వస్తే చేయలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు నువ్వు ఒక్కసారే వాడగలవు, తర్వాత అందరూ అటాక్ చేసేస్తారు. న్యూక్లియర్ వార్ అంటే అంత సింపుల్ కాదు. న్యూక్లియర్ డాక్ట్రిన్ వేరు. ఊరికైనా బాంబులు ఉన్నాయి వేసి వచ్చి ఇంటికాడ కూర్చునేది లేదు. వాళ్ళు వేస్తారు, అయిపోతావు. ఫ్రాన్స్ కు ఉన్నాయి, బ్రిటన్ కు ఉన్నాయి, అమెరికా వేసినా వేయకపోయినా. అందువల్ల వెనకాల కూడా టాక్స్ జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ను మోసం చేస్తున్నాడా పుతిన్? ఊరికి నేను వస్తానండి మాట్లాడతానని చెప్పి ఆ యుద్ధం కఠినంగా చేస్తున్నాడా అని జెలెన్స్కీ అంటున్నాడు. దానికి జెలెన్స్కీ ఇప్పుడు ఏమన్నాడంటే 3 రకాలుగా రష్యాని మనం చేయాలి. 1, మేము వాళ్ళ మీద యుద్ధం చేస్తాం. 2, శాంక్షన్స్ తేవాలి. శాంక్షన్స్ అంటే ఇంక వాళ్ళ బ్యాంక్స్ మూసేసి ఇంకా గట్టిగా, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా భారతదేశానికి ఆయిల్ అమ్ముతుంది, అది ఆప్ చేయాలి, శాంక్షన్స్. 3వది ఏంటంటే మాకు యుద్ధ సరుకు ఇవ్వండి, మేము తీసుకొస్తాం. అప్పుడు వచ్చి సంతకం పెడతాడు, లేకపోతే పెట్టడో. పుతిన్ పెట్టే పరిస్థితిలో లేడు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎలా మలుపు తిరుగుతుంది ఈవేళ? ఎంత సీరియస్ డ్యామేజ్ నిన్న యుక్రెయిన్ చేశాక ఈవేళ రష్యా ఇస్తాన్బుల్లో మళ్ళీ కలుద్దాము 15 రోజుల్లో అంటారా? సీజ్ ఫైర్ కావాలి 30 రోజులు, దాన్ని చూపెట్టు అంటున్నాడు జెలెన్స్కీ. నువ్వు సీజ్ ఫైర్ చేయకుండా యుద్ధాలు చేద్దాం మాట్లాడుతూ ఉంటావంటే కుదరదు, సీజ్ ఫైర్ చేయి అది వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. సో రష్యా ఎలా తప్పుకుంటుంది? డొనాల్డ్ ట్రంప్ కూడా మీరు చెప్పినట్టుగా 1 రోజులో ఆప్ చేస్తాను యుద్ధం అంటే రష్యా మాట వింటలేదు. నాతో ఆడుతున్నారు రష్యా డొనాల్డ్ ట్రంప్ ని. కానీ పుల్లారావు గారు ఒక విషయం, రష్యా విషయంలో ట్రంప్ ఎందుకు సాఫ్ట్ అయ్యారు? అంతకుముందున్న అధ్యక్షుడు చాలా గట్టిగా ఉండే. నిజానికి డొనాల్డ్ ట్రంప్ మరి కమ్యూనిస్ట్ వ్యతిరేకి కదా. సో ఆయన ఎందుకు సడన్ గా ఏమన్నాడంటే రష్యా పవర్ఫుల్ దేశం, మన రష్యాతో విరోధం దేనికి? రష్యాతో స్నేహం పెట్టుకుంటే రష్యా చైనా నుంచి దూరం అవుతుంది కదా. అవన్నీ ఉన్నాయి, అదంతా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. తర్వాత ఒకటి మర్చిపోకూడదు, డొనాల్డ్ ట్రంప్ మైండ్ లో 50 సంవత్సరాల క్రితం 55 సంవత్సరాల క్రితం రష్యా ఆల్ పవర్ఫుల్, అది టెంపర్మెంట్ మైండ్ లో ఉండిపోతుంది, సైకలాజికల్ గా ఉండిపోతుంది. ఈవేళ ఒక పెద్ద యాక్టర్ 30-40 సంవత్సరాల క్రితం ఒక పెద్ద యాక్టర్ చూస్తాం. మనం ఈవేళ ఖాళీగా తిరుగుతున్నా మనకు ఆ ఇమేజ్ జ్ఞాపకం వస్తుంది. ఆ ఇమేజ్ 30 సంవత్సరాల క్రితం చాలా పెద్దవాడు చూసాం, అది ఇమేజ్. ఒక ఫీలింగ్, కాంప్లెక్స్ ఫీలింగ్ ఉన్న ట్రంప్ కి. ఇంకోటి ఏంటంటే చైనా నుంచి దూరం చేయాలి, ఇంత పెద్ద దేశంతో మనం స్నేహం ఎంతో చేసుకోం, అది అవన్నీ ఉన్నాయి అతను. అందువల్ల తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ కొద్దిగా ఫేవరెటిజం ఉండినా ఇప్పుడు ఈవెంట్స్ ఎలా వెళ్తాయి చూడాలి, పరిస్థితులు ఎలా. కానీ ఇప్పుడు మరి నాటో అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరి మధ్య? నాటోలో ఉక్రెయిన్ ను జాయిన్ చేసుకుందామని, నాటోను హెడ్ చేసేది అమెరికా కదా. అంటే అప్పుడు వేరు, జో బైడెన్ వాళ్ళు మెంబర్. 1990లో యుక్రెయిన్ ఎప్పుడైతే రష్యా నుంచి బయటకు వచ్చిందో ఒక అగ్రిమెంట్ చెప్పింది, మేము నాటో ఎప్పుడు జాయిన్ అవ్వమని. నాటో దేశాలు కూడా జాయిన్ చేసుకోమన్నారు. ఆ అగ్రిమెంట్ నాటో ఎరగెట్టింది, కొన్ని దేశాలు తీసుకున్నారు. అందువల్ల రష్యా అటాక్ చేస్తాం. మీరు ఆ రోజు మాట ఇచ్చారు, ఎందుకు ఆప్ చేయట్లేదు? సో బ్రేక్ చేశారు అగ్రిమెంట్. యూరోపియన్ దేశాలు కూడా బ్రేక్ చేశారు, మర్చిపోదు. ఎవరిని తీసుకోమన్నారు నాటోలో? 2-3 దేశాలు తీసుకున్నారు. యుక్రెయిన్తో అప్లికేషన్ పెట్టించారు. ఇదంతా జరుగుతూ ఉన్నది కాబట్టి రష్యా రియాక్ట్ అయ్యింది. కానీ ఇలా రష్యా రియాక్ట్ అవటం వల్ల రష్యా దెబ్బతినేసింది. పెద్ద యుద్ధాలు తప్పు, పెద్ద యుద్ధాలకు వెళ్ళకూడదు. అందుకనే భారతదేశం మన సీజ్ ఫైర్ చేసిందంటే చాలా గొప్ప విషయం. చాలా మంది ఇంకా యుద్ధం వెళ్ళాలి, పిఓకి వెళ్ళాలి, అదంతా వార్ స్ట్రాటజీ, వార్ చరిత్ర, వార్ జ్ఞాపకాలు ఎవరికి లేవు. పెద్ద యుద్ధాలకు వెళ్తే ఇలాగే అవుతారు, రష్యా అవునట్టుగా అవుతారు. అందువల్ల రష్యా ఇప్పుడు బయటికి రావటం చాలా కష్టం. ఫేస్ తో రావాలి. అది ఎలా ఆర్గనైజ్ చేస్తారు, ఏం చేస్తారు, మనకు రాబోయే రోజుల్లో తెలుస్తారు. సార్ ఇప్పుడు దీనిలో మనకు ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి? మన ఎవరి వైపు? ఉక్రెయిన్, రష్యా? ఫ్రాంక్ గా చెప్పాలంటే అది కంటిన్యూ అవినా భారతదేశానికి నష్టం లేదు. అక్కడ కంటిన్యూ అవే కొద్ది మన మీద దృష్టి లేదు. అక్కడ పీస్ఫుల్ గా ఉంటే మన నెత్తి మీద యూరోపియన్స్ పడతారు, యూరోపియన్స్ అమెరికన్స్ మన మీద పడతారు. అక్కడ యుద్ధం జరిగే కొద్ది చైనాకు కూడా వీక్నెస్. చైనా యుద్ధాలు, పెద్ద యుద్ధాలు చేస్తే ఇలా జరుగుతుందని భయపడుతుంది ఇప్పుడు చైనా.
చైనా కూడా భయపడుతుంది. సో నేను చాలా స్ట్రాటజిక్ గా అంటే అక్కడ యుద్ధం చెప్తాను. జరిగినంత కాలం ఇప్పుడు మన రష్యా దగ్గర ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నాం వాళ్ళంత చౌకగా. చెప్పలేం ఫ్యూచర్ లో శాంక్షన్స్ వేస్తే అది కొల్లాం. శాంక్షన్స్ చేసినా సరే మనం యాక్సెప్ట్ చేయట్లేదు కదా. అంటే చూడాలి, ఇంకా కఠినంగా చేస్తే యాక్సెప్ట్ చేయాలి. కఠినంగా చేస్తే తప్పదు మనకి, ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి బయటకు తీసేస్తారు మనల్ని, అప్పుడు చాలా కష్టం. సో రాబోయే రోజుల్లో భారతదేశానికి చాలా క్రూయల్ గా చెప్తున్నా, ఇది జరిగినా మనకు నష్టం లేదు, రష్యా జరిగినా మనకు నష్టం లేదు. అంటే మనం ఎవరి వైపు ఉన్నాం అనుకోవచ్చు దీనిలో? 1 minute. మనం ఎవరి వైపు ఉన్నాం అనుకోవచ్చు దీనిలో ఓవరాల్ గా? మనకి గేన్ యుక్రెయిన్ మన స్నేహితుడు కాదు, చైనాకి బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ యుక్రెయిన్. సో ఐ టేక్ లీవ్ సార్. ఓకే థ్యాంక్ యూ పుల్లారావు గారు. సో ఒకటి సునీత, మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఈ యుద్ధం 2022 నుంచి జరుగుతుంది. ఇవాళ ఎంత? 2025 మే. 3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది. అసలు మనకు ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుతున్నాం, మొన్న S-400 రక్షణ వ్యవస్థ S-400 వచ్చి మనని కాపాడింది పాకిస్తాన్ నుంచి డ్రోన్ స్ట్రైక్స్. S-400 మనకిచ్చింది ఎవరు? రష్యా. బ్రహ్మాస్ క్షిపణులు అది ఎవరు పరిజ్ఞానంతో మనం చేసాం? మన ఇండియన్ మేడ్ అయినా దానికి మనకు ముందు టెక్నాలజికల్ సపోర్ట్ ఇచ్చింది రష్యా. సో అంత పెద్ద రష్యానే ఉక్రెయిన్ మీద గెలవలేకపోతుంది. ఇప్పుడు అమెరికా తర్వాత అత్యధిక ఆయుధ సంపత్తి కానీ లేకపోతే టెక్నికల్గా నీకు వార్ఫేర్లో అత్యధిక పవర్ ఉన్న దేశం రష్యా. ఆ టెక్నికల్గా ఆ విధంగా అప్గ్రేడ్ అయిన దేశం రష్యా. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ మనం తీసుకునే ఈవెన్ నేవీలో అయినా సరే, ఇంకెక్కడైనా INS విక్రాంత్ అయినా ఏదైనా సరే మనం రష్యన్ టెక్నాలజీతో చేసుకున్నాం. అటువంటి రష్యానే ఉక్రెయిన్ మీద గెలవలేకపోతుంది. అంటే ఉక్రెయిన్ ఏం చేసింది, చిన్న డ్రోన్స్, ఆ డ్రోన్ విలువ, ఒక్కో డ్రోన్ విలువ 55,000 రూపాయలట. అటువంటి డ్రోన్స్ తో 41 యుద్ధ విమానాలను ధ్వంసం చేసేసింది. వాళ్ళ ఉక్రెయిన్ కు రష్యా ప్రపంచంలోనే మనం ఒకటి గుర్తుంచుకోవాలి, అత్యధిక విస్తీర్ణం కలిగిన దేశం, అత్యధిక జనాభా కలిగిన దేశం. మనం ఇవాళ చైనా మనం సర్పాస్ చేసి మనం అయినాం కదా. నెంబర్ 2, నెంబర్ 1 భారత్ చైనా మధ్య ఇప్పుడు ఉంది. మనం చైనాని బీట్ చేశాం, అత్యధిక జనాభా కలిగిన దేశం. కానీ అత్యధిక వైశాల్యం కలిగిన దేశం రష్యా. అంటే మనం జనాభా ఎక్కువ ఉంది కానీ మనకు విస్తీర్ణం ఎక్కువ లేదు, ల్యాండ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ల్యాండ్ చాలా ఎక్కువ ఉంది. సో ఉక్రెయిన్ వాళ్ళు 2000 కిలోమీటర్ల దూరం వెళ్లి కొట్టారు వాళ్ళని ఆ వైమానిక స్థావరం మీద. వీళ్ళు 41 యుద్ధ విమానాల్ని వాళ్ళకి చాలా దూరంలో పెట్టారు. 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని నిన్న ఉక్రెయిన్ అటాక్ చేసి 41 యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసింది. అంటే ఆ వైమానిక స్థావరం ఏదైతే ఉందో దాని మీద డ్రోన్ అటాక్ చేయడంతో అవన్నీ నిప్పంటుకొని పనికి రాకుండా పోయింది. అంటే మీరు అన్నట్లుగా ప్రిసైజ్డ్ అటాక్స్ అన్నారు కదా, అంటే ప్రమాదాన్ని ముందే గుర్తించలేదా రష్యా? డ్రోన్స్ వచ్చి అటాక్ చేసి వాళ్ళు గుర్తించలేకపోయారు. అంటే ఇంత 2000 కిలోమీటర్ల దూరం ఏమొస్తుందిలే. ఇప్పుడు పాకిస్తాన్ తో బార్డర్ అనుకోండి, మనం పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ అనుకుంటాం. కానీ వీళ్ళు ముందే రష్యా భూభాగానికి ఏ విధంగా తరలించారో తెలియదు. ఆ డ్రోన్స్ ని తరలించి అటాక్ చేశారు. ఇంత దూరం 2000 కిలోమీటర్ల దూరం ఏమొస్తారులే అని అనుకున్నారు వాళ్ళు. ఎట్లా దాడులు చేస్తారు, చేస్తే గనక ఉక్రెయిన్ బార్డర్ ఉన్న వైపు మాత్రమే ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులు ఆ విధంగా చేస్తారేమో అనుకున్నారు. కానీ వాటిని అక్కడి దాకా తరలించి, ముందుగా ట్రక్ లో తరలించి రిమోట్ తో ఆపరేట్ చేసి ఆ విధంగా చేస్తారు అనుకోలేదు. సో ఇప్పుడు రష్యాకు ఒక విధంగా పుతిన్ కి, అక్కడ రష్యా అధ్యక్షుడికి ఒక విధంగా పరాభవం తలెత్తిన పరిస్థితి. అక్కడ ప్రజలు కూడా 41 యుద్ధ విమానాలంటే ఆలోచించారు. ఇక్కడ మన దేశంలో ఇప్పుడు మనం 1, 2 రాఫెల్ విమానాలు పడిపోయినాయని కాంగ్రెస్ పార్టీ అంటుంది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, రాహుల్ గాంధీ గాని అంతకుముందు మాట్లాడుతున్నారు, మన రాఫెల్ పడిపోయినాయి అని చెప్పి. మనం 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేశాం. దానిలో 1, 2 మనం అటాక్ చేసినప్పుడు అంతకుముందు అభినందన్ వర్ధమాన్ కూడా మిగ్ ఫైటర్ జెట్ అక్కడ పడిపోయింది కదా. మనం 10 చోట్ల అటాక్ చేసినప్పుడు అవతల వాళ్ళు దాన్ని ఏదో ఒక దాన్ని కూల్చేస్తారు కదా. అది కూల్చేశారా లేదా అన్న దాని మీదే మన దేశంలో ఇంత రచ్చ జరుగుతోంది. మనవి కూడా రాఫెల్ పోయినాయి కదా, ఒకటి పోకుండా ఎట్లుంటాయి. మనం 10 చోట్ల అటాక్ చేసినప్పుడు
వాళ్ళు ఏదో ఒక దాన్ని అయితే వేల్చేస్తారు కదా. కానీ మన పైలట్లు అందరూ సేఫ్ గా వచ్చారా లేదా అన్నది ఇంపార్టెంట్. అందరు పైలట్లు సేఫ్ గా వచ్చేసారు. దానిలో పోయిన దానిలో 1-2 రాఫెల్ ఉంటే ఉండొచ్చని సిడిఎస్ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంగీకరించారు. సో ఇప్పుడు అంగీకరించిన తర్వాత ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే 1-2కే మన దగ్గర ఇంత రచ్చ జరుగుతుంది. అక్కడ ఏకంగా 41 యుద్ధ విమానాలు రష్యా కోల్పోయింది. ఆల్మోస్ట్ వాళ్ళ మిలిటరీలో 1/3 యుద్ధ విమానాలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలుగా ఏం కాలేదు పెద్ద నష్టం. కానీ నిన్న మొన్న చేసిన అటాక్స్ తో వాళ్ళు ఎయిర్ ఫోర్స్ బేస్ మీద అటాక్ చేశారు, ప్రిసిసివ్ అటాక్స్. ఆ బేస్ లో పార్క్ చేసిన యుద్ధ విమానాలన్నిటి కూడా నిప్పంటుకొని పనికి రాకుండా అయిపోయినాయి. చిన్న నిప్పంటేనే చాలు కదా, కాలిపోతాయి కదా. అంటే ఇంత డ్యామేజ్ జరిగాక రష్యా ఊరికేనే ఊరుకుంటుందా అంటే అది కాదు, ఇప్పుడు అణుబాంబుల్ని ప్రయోగించబోతుందన్న వార్నింగ్స్ వస్తున్నాయి. నిజంగానే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు అదే అంటే బెదిరిస్తున్నారు. వాళ్ళు మా మీద ఇంత పెద్ద అటాక్ చేస్తావా, సో ఈ మెగా డ్రోన్ అటాక్ ఇంత పెద్ద అటాక్ ఎట్లా చేస్తావా. దాని జెలెన్స్కీ ఏం చెప్తున్నారంటే మేమేమి చేయలేము అనుకుంటున్నావా, చూడు మేము చేశాం, మీ దగ్గర మేము కూడా నష్టం చేయగలేం. 117 డ్రోన్స్ ను వినియోగించారు. ఆ డ్రోన్స్ చాలా తక్కువ కాస్ట్ కానీ ఎక్కువ నష్టం చేయగలిగారు. 1/3 యుద్ధ విమానాల్ని రష్యా కోల్పోయింది. 1000 కోట్ల వర్త్, 1000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం. అండ్ మోరల్ అంటే ఏమంటారు, నైతికంగా చాలా వాళ్ళు డీమీన్ అయిపోయిన పరిస్థితి, రష్యాకు ఎదురుగాని పరిస్థితి. దాంతో వాళ్ళు ఏమంటారంటే వీళ్ళ దగ్గర అణ్వాయుధాలు లేవు ఉక్రెయిన్ దగ్గర. కాబట్టి మేము ఇంతకుముందు మేము ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాం, అణ్వాయుధ అటాక్స్ చేయము అణ్వస్త్రాలని. కానీ మీరు మా అణ్వస్త్రాలు ఉన్న పొజిషన్ లో మీరు అటాక్ చేశారు, ఏమైనా జరిగితే అక్కడ అణుబాంబు పేలుండేది, మాకు నష్టం జరిగి ఉండేది అని ఇప్పుడు రష్యా వాళ్ళు చెప్తున్నారు. అక్కడ అణ్వస్త్రాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. కాబట్టి మీరు ఆ అటాక్ చేయడం వల్ల కించిత్తులో ప్రమాదం తప్పింది. అక్కడ ఒకవేళ అణ్వస్త్ర విస్ఫోటనం జరిగితే ఏమై ఉండేది, మా ప్రజల ప్రాణాలకి ప్రమాదం వాటిల్లేదు కదా. అందుకని మేమిప్పుడు అణ్వస్త్ర అటాక్ చేసేందుకు కూడా సిద్ధం. ఇప్పటి వరకు మా ప్రిన్సిపల్ ఏంటంటే మేము మొదటగా అణ్వస్త్రాల దాడి చెయ్యము, మా అంతట మేముగా, మా మీద ఎవరైనా చేస్తే మేము చేస్తాం. మనకు ఇప్పటికీ హిరోషిమా నాగసాకి ఇన్సిడెంట్స్ లాంటివి గుర్తున్నాయి మనకి అటువంటివి. సో మేము మొట్టమొదటి అటాక్ చెయ్యము, కానీ ఎవరైనా అటాక్ చేస్తే మేము చేస్తామన్నది ఇంతవరకు రష్యా పాలసీ. కానీ ఇప్పుడు రష్యా ఏమంటుంది, మేము దాన్ని కట్టుబడి ఉండము, ఎందుకంటే ఉక్రెయిన్ మా మీద ఇంత తీవ్రమైన అటాక్ చేసిన తర్వాత మేము ఎందుకు కట్టుబడి ఉండాలి అని అంటున్నారు. సో ఇప్పుడు ఉక్రెయినే కాదు, మేము ఉక్రెయిన్ కి ఈ యుద్ధంలో ఉక్రెయిన్ అన్నది చిన్న పావు, తనకు సపోర్ట్ చేస్తుంది ఎవరు, నాటో. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఎవరు, అమెరికా, యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్ అందరూ కూడా రష్యా మీద చేస్తున్నారు. అంటే బ్రిటన్ గాని, జర్మనీ గాని, అమెరికా గాని వాళ్ళందరూ బెదిరిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము రెడీ యుద్ధానికి, వాళ్ళు వేస్తే మేము వేస్తామని చెప్పి. సో ఇది ఎక్కడ వాళ్ళు ఏదో ఉక్రెయిన్ మీద వేస్తా అనట్లేదు, బ్రిటన్ మీద వేస్తామా, యూరోపియన్ యూనియన్, నాటో కంట్రీస్ మీద వేస్తామా అనే విధంగా ఆ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు రష్యా. సో ఇది కేవలం ఉక్రెయిన్ రష్యా కాకుండా యూరోపియన్ యూనియన్ లో ప్రధాన కంట్రీస్ లో కూడా ఇది దెబ్బతిన్న, అక్కడ దాకా వెళ్లిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మనతో పాటు కన్నగంటి రమేష్ గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే సార్. నమస్తే రమేష్ గారు, ఎట్లా చూస్తారు రష్యాకి ఇంత పెద్ద చిన్న డ్రోన్స్ తో చాలా పెద్ద నష్టం వాటిల్లేలా చేసింది ఉక్రెయిన్? అవును సార్, చాలా పెద్ద అటాక్ ఇది. $7 బిలియన్ వర్త్ ఆఫ్ రష్యన్ ఫైటర్ జెట్స్ Tu-92, Tu-52 అనేది ఆపరేషన్ స్పైడర్ వెబ్. యుక్రెయిన్ దీనికి ఇచ్చిన పేరు ఆపరేషన్ స్పైడర్ వెబ్. దీని ద్వారా 18 నెలల నుంచి, అంటే గత 1.5 year నుంచి రష్యాని కొట్టాలనే ప్లానింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ ద్వారా ఈ అటాక్ జరిగింది. ఇంకొకటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సార్, అమెరికా బ్యాక్డ్ సీజ్ ఫైర్, కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అమెరికా సపోర్ట్ తో, అది జరగబోతున్న తరుణంలో
రష్యా యుక్రెయిన్ శాంతి చర్చలు కూర్చోవాల్సిన సమయంలో జస్ట్ 1 day బిఫోర్ ఈ అటాక్ జరగటం యుక్రెయిన్ ఇన్ని డ్రోన్స్ పంపించి రష్యా యొక్క ఫైటర్ జెట్స్ ని ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ ని కొడతాం అనేది $7 billion వర్త్. ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ హ్యూజ్, మాన్యుమెంటల్, జైగాంటిక్, అన్ఎక్స్పెక్టెడ్, సర్ప్రైజింగ్. ఇట్స్ కాల్డ్ బ్లిట్జ్ క్రిగ్ అంటారు. బ్లిట్జ్ క్రిగ్ అంటే మెరుపు దాడి. సో దిస్ ఈస్ ద వే దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. దీనికి డెఫినెట్ గా చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఆ కాన్సిక్వెన్సెస్ ని యుక్రెయిన్ ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రష్యా విల్ నాట్ సిట్ క్వైట్. ఇది ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది? మోర్ వైలెన్స్, మోర్ డిస్ట్రక్షన్, మోర్ డెత్, మోర్ కయాటిక్ కండిషన్స్ ఆర్ బౌండ్ టు హ్యాపెన్ సార్. ఓకే, సో ఒకటి దీనిలో మన ఇంట్రెస్ట్ ఏంటి? మనకు ఎట్లా రష్యా మీద మళ్ళీ శాంక్షన్ విధిస్తే మనకు మళ్ళీ ముడి చమురు దృష్ట్యా అట్లా నష్టం జరుగుతుందా? భారతదేశం యొక్క అంటే దీని ఇంప్లికేషన్స్ ఏంటి? ఈ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఇది రష్యా యుక్రెయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్ 22 ఫిబ్రవరి 24 స్టార్ట్ అయింది సార్. 2022 ఫిబ్రవరి 24 స్టార్ట్ అయింది. ఇవాళ వరకు ఇంకా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. 2022, 23, 24 ఆల్మోస్ట్ 3 years దాటి ఇంకా 2 months 3 months ఎక్స్ట్రా అయింది. అంటే ఒక 1000 రోజులు యుద్ధం 21వ శతాబ్దంలో జరగటం అంటే దీనికి చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎకనామికల్ గా, మిలిటరీ పరంగా, జియో పాలిటిక్స్ పరంగా, సప్లై చైన్ లాజిస్టిక్స్ పరంగా, అన్ని రకాలుగా భారత్ కి అంటే మన భారతదేశానికి ఎటువంటి పరిణామాలు మనం సంసిద్ధంగా ఉండాలి అంటే మనం రష్యా యొక్క ముడి అంటే ఆయిల్ లేదా న్యాచురల్ గ్యాస్ లేదా క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నాం. దాంతో పాటు ఒక 60% ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ రష్యా. నెంబర్ 2, రీసెంట్ గా జరిగిన పెహల్గామ్ అటాక్ తర్వాత మనము వాడిన S-400 మిసైల్ సిస్టమ్ కూడా రష్యా నుంచే. తర్వాత ఇంకా చాలా వాటి మీద కూడా రష్యా మీద మనం ఆధారపడి ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మీరు వేసిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. సైనిక పరంగా అంటే మిలిటరీ పరంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్, డిఫెన్స్ రిలేటెడ్ టెక్నాలజీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఆయిల్, తర్వాత ఒక పక్కన మళ్ళీ చైనా, ఇంకో పక్కన పాకిస్తాన్ తో ఆల్రెడీ మనకి ఇప్పుడు బోర్డర్ దగ్గర కూడా టెన్షన్ ఉంది. మళ్ళీ కొత్తగా మనకున్న ఏకైక ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటే అన్ని వాతావరణంలోనూ అంటే మంచి రోజున, చెడు రోజున, ఉన్న రోజున, లేని రోజున, డబ్బులున్న రోజున, డబ్బులు లేని రోజున భారతదేశానికి ఒక ట్రస్టెడ్ ఫ్రెండ్ గా ఉన్న రష్యా మరి ఇబ్బందుల్లోకి వెళ్తే ఈ యుద్ధం ద్వారా, రష్యా యుక్రెయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్ ద్వారా, ఇందాక మీరు అన్నట్టుగా యుక్రెయిన్ వెనక నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, అమెరికా ఉంటాయి. సో అంటే అటంతా వెస్ట్ అంతా అటు ఉంది. మరి ఇప్పుడు ఇటు రష్యా మనకున్న ఏకైక ప్రధాన మిత్రుడు, వీళ్ళు కూడా మన చేజారిపోతే భారత్ పరిస్థితి ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎస్పెషల్లీ గివిన్ ద ఇండియాస్ జియో పొలిటికల్, జియో స్ట్రాటజిక్ కాంటెక్స్ట్ లో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. హూ ఈస్ ద ట్రస్టెడ్ మిలిటరీ, డిఫెన్స్, ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో ట్రస్టెడ్ పార్ట్నర్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంటే జనరల్ గానే అంతర్జాతీయ సంబంధాల్లో భరత్ గారు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో, లేదా దేశాల మధ్య సంబంధాల్లో. కానీ రష్యా హ్యాపెన్స్ టు బి అవర్ ట్రస్టెడ్ పార్ట్నర్. అది కూడా గొడవలోకి వెళ్ళిపోయి ఇంకా పేకల లోతులో కూరుకుపోతే రష్యాతో యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ లో, యుక్రెయిన్ మీన్స్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ చెందిన కంట్రీస్ ఉన్నాయి, ప్లస్ అమెరికా ఉంది అటువైపున, యుక్రెయిన్ వైపున. ఇటువైపున రష్యా. మరి ఇది కూడా ఈ కాన్ఫ్లిక్ట్ లో ఇంకా కింద కూరుకుపోతే మరి భారత్ పరిస్థితి ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, చైనా ఏ విధంగా స్పందిస్తుంది ఇప్పుడు? క్వశ్చన్ నెంబర్ 3, అమెరికా ఏ విధంగా స్పందించి ఇప్పుడు ఎలా రష్యాని పాసిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంది? రష్యా కనుక ఏమైనా న్యూక్లియర్ అటాక్ చేసే అవకాశం ఉందా యుక్రెయిన్ మీద? ఉంటే
అది ఏ విధంగా మనం దాన్ని జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఇలా పలు పలు ప్రశ్నలు పలు పలు సమాధానాలతో చాలా వైలెంట్ గా, అన్సర్టన్ గా, చాలా కఠినతరమైన ఇది ఉంది. ఇంకో పక్కన అన్నిటికీ మించి ఇంకొక ట్రస్టెడ్ ఫ్రెండ్ అని అనుకుంటున్న మనము, అంటే మిలిటరీ పరంగా అన్ని రకాలుగా, ఓన్లీ మిలిటరీ పరంగా ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ ప్యాలెస్తైనాలో కూడా ఇజ్రాయెల్ రోజు రోజుకి ఇజ్రాయెల్ కి ప్యాలెస్తైనాకి మధ్య గొడవ పెరుగుతుందే కానీ తగ్గట్లా. చివరికి నాకేమనిపిస్తుంది అంటే అంతర్జాతీయ సంబంధాలు, రక్షణ వ్యవహారాలు, డిఫెన్స్ వ్యవహారాలు పరిశీలిస్తున్నాను కాబట్టి, దాని మీద రోజు అధ్యయనం చేస్తాను కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే భారత్ రాబోతున్న రోజుల్లో తన దేశాన్ని, తన స్వతంత్రాన్ని తానే కాపాడుకోవాల్సిన అవసరము స్ట్రాటజిక్ గా, వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్ అటానమీతో, స్ట్రాటజిక్ డిపెండెన్సీతో కాకుండా స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ తో. స్ట్రాటజిక్ డిపెండెన్సీ కాదు అంటే ఇండియా ఆర్ భారత్ ఈజ్ షుడ్ నో లాంగర్ బి రిలయబుల్ ఆర్ రిలయంట్, షుడ్ నో లాంగర్ రిలై ఆన్ ఎయిదర్ రష్యా ఆర్ ఇజ్రాయెల్. It has to fight its own battles. Now the time has come. India has to step up its performance. Internal security of India, external security of India, and also మన ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన విదేశీ మానవ ద్రవ్యాన్ని కానీ చాలా జాగ్రత్తగా ఓ చోట తెచ్చుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా కానీ మిలిటరీ పరంగా చైనా నుంచి కానీ, రష్యా, మన పాకిస్తాన్ నుంచి కానీ మనల్ని మనం కాపాడుకునే స్థితిలో ఇంకా ఎక్కువ సన్నద్ధత, the military preparedness, the defense preparedness, the intelligence preparedness, the technological preparedness, the mindset preparedness by India, in other words Bharat. మళ్ళీ రష్యా ఇప్పుడు మన క్రూడ్ ఆయిల్ మాక్సిమం రష్యా దగ్గర కొంటాం చాలా తక్కువ రేట్ కి కదా. అవును. సో ఇప్పుడు తీవ్రమైన ఆంక్షలు విధిస్తే అమెరికా గానీ, నాటో గానీ, యూరోపియన్ యూనియన్ గానీ రష్యా మీద, అదే సార్ నేను అదే చెప్తున్నాను భరత్ గారు, తప్పనిసరిగా ఈ అంశం మీద మనకి చాలా సీరియస్ గా, సిన్సియర్ గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ అజిత్ దోవల్ సార్, నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ విల్ హ్యావ్ టు థింక్ 100 times if Russia gets into full-time war with Ukraine and Ukrainian supporters, that is NATO and America, how India must prepare itself for its oil reserves, especially crude oil reserves, and also military procurement. ఈవెన్ అంటే చాలా వరకు డిఫెన్స్ లో మనం స్వయం సమృద్ధి సాధించాము డిఫెన్స్ లో, బట్ క్రూడ్ ఆయిల్ లో ఇంకా స్వయం సమృద్ధి లేదు మనకి. మనము 2 ప్రాంతాల మీద ఆధారపడి ఉంటాం ఎక్కువగా భరత్ గారు. ఒకటేమో వెస్ట్ ఏషియా లేదా మిడిల్ ఈస్ట్ అంటారు, అంటే ఇరాన్, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఈ కంట్రీస్ నుంచి మనము ఎక్కువగా ఆయిల్ తీసుకొచ్చుకుంటా ఉంటాం. ఇది వెస్ట్ ఏషియా అంటారు. భారత్ పశ్చిమాన ఉంది. అక్కడ కూడా మన ఇజ్రాయెల్ పాలెస్తైన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. అదొక ఇంపార్టెంట్ దెబ్బ మనకి భారత్ కి. ఇంకొకటి రష్యా నుంచి కొద్దిగా ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాము. అది కూడా ఇప్పుడు ఈ యుద్ధం మూలాన రష్యా ఫుల్ స్కేల్ వార్ చేస్తే మన పరిస్థితి దారుణంగా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా ప్రికేరియస్ కండిషన్ లో మనం ఉన్నామని మనం గ్రహించి మన ఆయిల్ రిజర్వ్స్ ని, మన ఆయిల్ ఫ్లోని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. స్వీయ నియంత్రణ అవసరమైతే మాత్రమే పెట్రోల్, నేచురల్ గ్యాస్ కానీ, డీజిల్ కానీ వీటిని వృధాగా ఖర్చు చేయకుండా ప్రజలందరూ దీన్ని ఏదో ప్రభుత్వం చూసుకుంటదిలే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటదిలే అని వదిలేకుండా ప్రజలందరూ యుద్ధంలో ఉన్నామని భావిస్తా ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యుగంలో భరత్ గారు ఎక్కడో యుద్ధం జరుగుతుంటే అది మనకెందుకులే అని కూర్చునే రోజులు పోయినాయి. ఎక్కడ యుద్ధం జరుగుతున్నా మన ఇంట్లో యుద్ధం జరిగినట్టే, మన దేశంలో యుద్ధం జరిగినట్టే, మన ఆర్థిక వ్యవస్థలో తప్పనిసరిగా యుద్ధం జరిగినట్టే. ఆ విధంగా భావించాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు. మామిడి గిరిధర్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు చర్చలో. గిరిధర్ గారు, ఏంటి ట్రంప్ వచ్చి మొత్తం నేను యుద్ధం ఆపేస్తా అనే బదులు ఇంకెక్కువ చేశాడు? భరత్జీ, మీకు మీ ప్రేక్షకులకి, తర్వాత కో ప్యానలిస్ట్ అందరికీ నా నమస్కారాలండి. ట్రంప్ సరే మనకు తెలుసు, ఆయన ప్రగల్భాలు చాలా పలుకుతాడు. ఆయన దాంట్లో సత్యాసత్యాలు ఏంటో ప్రపంచానికి తెలుస్తోంది. రష్యాని అంత సులభంగా ఆయన ఏదో
ట్రేడ్ డీల్స్ తర్వాత ఆయన ఏదో ఆంక్షలు విధించి ఆయన లొంగ తీసుకుంటాడు అనుకోవడం చాలా తప్పది. అలాగే భారతదేశం విషయంలో కూడా చూసాం మనం, వాణిజ్యం మీదనే నేను వాణిజ్యం ఇన్స్టిట్యూట్స్ లోనే ట్రేడ్ ఇన్స్టిట్యూట్స్ లోనే వాళ్ళని ఇద్దరిని కూడా ఒప్పించాను, నేను న్యూక్లియర్ యుద్ధం ఆపించాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. మనం చాలా స్పష్టంగా చెప్పాం, మనం ట్రేడ్ అనేది చర్చలోకి రాలేదు, అమెరికా జోక్యం లేదు అని చెప్పాము. అదే పరిస్థితి ట్రంప్ కూడా అక్కడ కూడా యుక్రెయిన్ కూడా జరుగుతోంది. యుక్రెయిన్ లో మొత్తం మనకు ఏదైతే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ గా వాళ్ళు అమెరికా కంట్రోల్లో తీసుకుంటే అమెరికన్ బిజినెసెస్ మీద, అమెరికన్ కంపెనీస్ మీద రష్యా దాడి చేయడానికి 10 సార్లు ఆరోపణ చేస్తుంది అన్న ఉద్దేశంతో ఆ ఒప్పందాలన్నీ చేసుకున్నారు. కానీ అది కూడా దాన్ని ఏం ఆపలేదు, రష్యాని ఏం ఆపలేదు. ఇప్పుడు జరిగినటువంటి దాడి ఏదైతే చాలా వేల కిలోమీటర్ల దూరంలో వెళ్లి వాడు కొట్టగలిగారు వాళ్ళు, దీనికి ప్రతి దాడి మాత్రం రష్యా నుంచి తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అహంకారం దెబ్బతినింది, వాళ్ళ యొక్క ఏంటంటే మిలిటరీ మైట్ ని వీళ్ళు ప్రశ్నించారు. కాబట్టి తప్పకుండా చాలా పెద్ద ఎత్తున రాబోతుంది అటాక్ అన్నది. బహుశా ఇది ఈవెన్ టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ జరిగినా కానీ మనం ఆశ్చర్యపడక్కర్లేదు. న్యూక్లియర్ ఏమంటారంటే వాళ్ళ కమాండ్ ఏదైతే ఉందో దాన్ని యాక్టివేట్ చేశారు. నిర్ణయం ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ చేతిలో ఉంది. మరి న్యూక్లియర్ వార్ దాకా కూడా వెళ్లే అవకాశం ఉందా? అంటే ఏదో బెదిరిస్తున్నారు కానీ సీరియస్ గా అటాక్ చేసే అవకాశం ఉందా? న్యూక్లియర్ వార్ జరగదు, ఎందుకంటే న్యూక్లియర్ అటాక్ జరగదు. ఎందుకంటే అఫీషియలీ రష్యాకు యుక్రెయిన్ మధ్యలోనే ఉంది. నేటో పరోక్షంగా యుద్ధం చేస్తారు, నేటో ప్రత్యక్షంగా యుద్ధం చేయట్లేదు. కాబట్టి ఇప్పుడు యుక్రెయిన్ మీద న్యూక్లియర్ దాడి చేస్తే మరి నేటో రష్యా మీద దాడి చేయడానికి సిద్ధపడుతుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. సో ఇది అది కనుక జరిగితే అప్పుడు ఎస్ ఫుల్ స్కేల్ న్యూక్లియర్ వార్ అవుతుంది. బట్ బహుశా అటువంటి పిచ్చి పనులు చేయడం. న్యూక్లియర్ అటాక్ కూడా చేస్తారా? న్యూక్లియర్ అటాక్ చేస్తుందా రష్యా? అంటే దానికి ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఉంది. ఇప్పుడైతే వాళ్లకు ఈ దాడి ఏదైతే జరిగిందో, వాళ్ళ 40 పైబడి వాళ్ళ స్ట్రాటజిక్ బాంబర్స్ మీద అటాక్ జరిగిందో, స్ట్రాటజిక్ బాంబర్ అంటే ఏంటి? న్యూక్లియర్ డెలివరీ సిస్టమ్. వాళ్ళ న్యూక్లియర్ బాంబును డెలివరీ చేసేటువంటి ఏరోప్లైన్స్ మీద వీళ్ళు దాడి చేశారు. గతంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాలు ఏంటంటే ఈ బాంబర్స్ అన్ని కూడాను శాటిలైట్ లో చూసేలాగా అన్ని ఓపెన్ గా పెట్టాలి, దాచిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే తెలియకుండా దాంట్లో కనుక న్యూక్లియర్ బాంబ్స్ లోడ్ చేసి దాన్ని సడన్ గా ఏదైనా అటాక్ చేస్తే ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి స్టార్ట్ అని చెప్పేసి ఒక ఒప్పందం ఉన్నది అమెరికాకు, తర్వాత రష్యాకి, వీళ్ళకి అందరికీ ఉన్న ఒప్పందం ప్రకారం వాళ్ళు ఈ న్యూక్లియర్ సైలోస్ కానీ లేదా న్యూక్లియర్ బాంబర్స్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ గా ఉంచారు. ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలియాలి. అలా తెలియకుండా మీరు దాచిపెడితే కనుక బహుశా ఎప్పుడు న్యూక్లియర్ అటాక్ చేస్తారో తెలియదు. కాబట్టి ఆ భయంతో వాళ్ళు ఈ ఒప్పందాలన్నీ చేసుకున్నారు. దానికి అడ్వాంటేజ్ జెలెన్స్కీ దాని మీద ఇప్పుడు దాడి చేసేసరికి ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. కాబట్టి ఇప్పుడు రష్యాకి న్యూక్లియర్ అటాక్ చేసేటువంటి ఒక ఆప్షన్ వచ్చింది. నిజంగా ఈ రోజు అమెరికా కానీ, యూరోప్ కానీ, నేటో కానీ రష్యాని ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. ఇన్ఫాక్ట్ మొన్నటి వరకు కూడాను వాళ్ళ ఏమైతే మనకు ఏవైతే మిసైల్స్ కానీ వీళ్ళకు యుక్రెయిన్ కి ఇచ్చినటువంటి ఆయుధ సామాగ్రి అంతా కూడా అది రష్యాలో డీప్ పెనిట్రేషన్, చాలా లోపలుగా వెళ్లి కొట్టగలిగినటువంటి అస్త్రాలు వాళ్ళకి ఇవ్వలేదు. ఇచ్చిన అస్త్రాలను కూడా వాళ్ళంత డీప్ గా కొట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు నేటో కానీ, అమెరికా కానీ. రీసెంట్ గా జర్మనీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఈ డీప్ పెనిట్రేషన్ అటాక్స్ కి పర్మిషన్ ఇచ్చారు రష్యా. కానీ ఇది అఫ్ కోర్స్ ఇది యుక్రెయిన్ నుంచి పంపించినటువంటి దాడి కాదు, ఇది మనకు తెలుస్తోంది. ఇది సంవత్సరంన్నరగా ఇవన్నీ కూడా ఈ డ్రోన్స్ అన్ని అక్కడికి పంపించారు. 2000-3000 కిలోమీటర్ల దూరంలో ఆర్క్టిక్, తర్వాత వాళ్ళ మన సైబీరియా ప్రాంతంలో ఇవన్నీ పంపించి దాన్ని అక్కడి నుంచి దాడి చేసి, అంటే ఈ బాంబర్స్ పెట్టినటువంటి ఎయిర్ బేసెస్ చాలా దగ్గరగా ఇన్ఫిల్టర్ చేసి అక్కడి నుంచి కొట్టారు. సో ఇది వెస్ట్ కి తెలుసా తెలియదా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ వెస్ట్ కి తెలియకుండా ఈ పని చేస్తుంటే మాత్రం ఇప్పుడు రష్యా న్యూక్లియర్ అటాక్ చేస్తే ఎవరు ప్రశ్నించలేనటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో మరి డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే రష్యాని ఇప్పుడు ఆపలేరు ఎవరు, ఎందుకంటే చాలా పెద్ద దాడి కొట్టారు వాళ్ళ మీద. కాబట్టి రిటాలియేషన్ అనేది ఉండి తీరుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హైపర్సానిక్ మిసైల్స్ తోటి, మిగతా ఇతరత్ర అస్త్రాలతోటి వాళ్ళు కనుక మేజర్ అటాక్స్ చేస్తారా యుక్రెయిన్ లో, లేదా టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ చేసి వాళ్ళని కంప్లీట్ గా సరెండర్ చేసే దిశగా మరి అటువంటి ఏమైనా స్టెప్స్ తీసుకుంటుందా రష్యా అనేది చూడాలి. న్యూక్లియర్ థ్రెషోల్డ్ మాత్రం ఈ రోజు యుక్రెయిన్ అటాక్ దాటిపోయింది. కాబట్టి రష్యా నిర్ణయం ఇప్పుడు చేతిలో, వ్లాడిమిర్ పుటిన్ చేతిలో ఉంది. ఏ దిశగా వెళ్ళవచ్చు. అందుకనే ఇది ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. అల్టిమేట్ గా
వ్లాడిమిర్ పుటిన్ నిర్ణయించుకోవాలి ఏం చేయాలి. బట్ ఇప్పుడు ట్రంప్ ఫేవర్ లో లేరు కదా, నాటో ఫేవర్ లో ట్రంప్ లేరు, శాంతి శాంతి అంటున్నారు ఆయన. ట్రంప్ ట్రంప్ ఆయన ఒక్క సొంత ఫేవర్ లోనే ఉంటారు. ఆయన వ్యక్తిగతమైనటువంటి గ్రాండియస్నెస్ దాన్ని తప్పితే ఇంక ఏది పట్టదు ఆయనకి. మిత్రులు లేరు, ఆయనకు శత్రువులు లేరు, ఇద్దరు లేరు. ఇన్ఫాక్ట్ ఆయన శత్రువులు నష్టపోతారు, వాళ్ళ మిత్రులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి శత్రువులు మిత్రులు అనే భేదం లేకుండా అందరినీ సదాయిస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఇటువంటిది ఏమీ లేదు. బేసిక్ ఏంటంటే ఆయన ఒక బిజినెస్ కాదు, ఒక స్ట్రాటజిస్ట్ కాదు. కాబట్టి ఈ పరిస్థితులలో ఆ నిర్ణయాలు ఎవరు తీసుకోరు. ఆయన దగ్గర ఉన్నటువంటి టీం అంతా కూడాను అనుభవం లేనటువంటి వ్యక్తులందరూ ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయాలు ఏం తీసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ చిన్న హౌతీల మీద వీళ్ళు చేసిన దాడులే వీళ్ళు గెలవలేకపోయారు. అమెరికా డొనాల్డ్ ట్రంప్ మధ్యలో వాళ్ళు మాతో చర్చలు చేయడానికి సిద్ధపడ్డారని చెప్పేసి యూనిలాటరల్ ఈయన చెబితే ఆపేస్తుంది. ఎందుకు? వాళ్ళు ఫైర్ చేసిన ఒక మిసైల్ వస్తుంటే దాన్ని తప్పించుకోవడానికి వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ షార్ప్ టర్న్ తీసుకునేసరికి దాంట్లో వీళ్ళ F-18 హార్నెట్ ఎయిర్ క్రాఫ్ట్ సముద్రంలో పడిపోయింది. 2 ఘటనలు జరిగినాయి అట్లా. ప్లస్ వీళ్ళది సోకాల్డ్ అడ్వాన్స్ రీపర్ డ్రోన్స్, MQ-9 రీపర్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో 20 పైబడి రీపర్ డ్రోన్స్ ని హౌకీస్ ఎడుకుంటారు. వాళ్ళకున్న టెక్నాలజీ ఏంటి? చిన్న చిన్న డిష్లు మనకు స్టార్ లింక్ కి మనం చిన్న డిష్లు పెట్టుకుంటాం కదా, అటువంటి డిష్ల తోటి వాళ్ళు శాటిలైట్ ఇమేజ్లు పెట్టి ట్రక్కులలో పెట్టి తీసుకెళ్లి వాటితోటి వాళ్ళు ఇంత పెద్ద సూపర్ పవర్ కొట్టగలిగారు. అలాగే మనకు యుక్రెయిన్ లో పేట్రియట్ మిసైల్స్ ఏవైతే యుక్రెయిన్ కి వాళ్ళు డిఫెన్స్ ఇచ్చాయో ఆ పేట్రియట్ మిసైల్స్ కూడా రష్యా కొట్టింది. కాబట్టి ఈ పరిస్థితిలో నిజంగా డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికా కానీ యుక్రెయిన్ ని కానీ వీళ్ళని ప్రొటెక్ట్ చేయగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న. యుద్ధం ఎప్పుడుందంటే కనుక నేటో దేశాన్ని వెళ్ళి కొడితే, బహుశా అక్కడ లాట్వియా, లిథువేనియా, ఎస్టోనియా, తర్వాత మనకు ఫిన్లాండ్, వీళ్ళ సరిహద్దుల్లో ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఏదైనా న్యూక్లియర్ దాడి కానీ ఏదైనా మేజర్ అటాక్ అని చెప్తే అప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళ సెక్షన్ 5 బ్రిటన్ ప్రధాని రెడీ అంటున్నారు. బ్రిటన్ ప్రధాని స్టేట్మెంట్ ఇచ్చారు ఇంతకుముందు, మేము రెడీ అంటున్నారు, మేము రెడీ, మా మీద అటాక్ చేస్తే మేము రెడీ అంటున్నారు బ్రిటన్ ప్రధాని. ఇవన్నీ కూడా అందరూ రెడీగా ఉంటారు. ఎందుకంటే ఈ ఎస్కలేషన్ ఈ స్టేజ్ కి వెళ్ళిందంటే ఏం జరుగుతుందో తెలియదు. కానీ రష్యా అంతా పిచ్చి పని చేస్తుందని నేను అనుకోను. రష్యా నేటో దేశాల మీద దాడి చేయదు. ఎందుకంటే ఇప్పుడు నేటో అంతా కూడా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు యుక్రెయిన్, ప్రత్యక్షంగా సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళ టెక్నాలజీ ఇస్తున్నారు, వాళ్ళ అమ్యునిషన్ ఇస్తున్నారు, వాళ్ళ శాటిలైట్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నారు, అలాగే మనకు స్టార్ లింక్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ గ్రౌండ్ లెవెల్ లో వాళ్ళకి ఇటువంటి సపోర్ట్ స్ట్రక్చర్ ఉంది. కానీ స్వయాన ఇక్కడ దిగలేదు. అంటే వాళ్ళ సైన్యం కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ డైరెక్ట్ గా యుక్రెయిన్ లో వచ్చి పనిచేస్తున్నట్టు దాఖలా లేవు ఆఫీషియల్ గా అట్లీస్ట్. కాబట్టి రష్యా నేటో దేశాల మీద డైరెక్ట్ గా దాడి చేస్తుంది అని నేను అనుకోను. కాకపోతే యుక్రెయిన్ మీద మాత్రం చాలా పెద్ద ఎత్తున దాడులు జరగబోతున్నాయి. ఇంతవరకు వాళ్ళు అపేక్షించి ఊరుకున్నారు. ఇప్పటికి కూడా ఈ రోజుకి మనం మాట్లాడుతున్న క్షణం వరకు కూడా ఇంకా వాళ్ళకు కీవ్ కి ఇతరత్ర యుక్రెయిన్ ప్రాంతాలకి ఎలక్ట్రిసిటీ సప్లై కట్ చేయలేదు రష్యా. ఎందుకంటే అవన్నీ జపోరోజియా లాంటి వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ నుంచే వెళ్ళాలి సప్లై. జపోరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రష్యన్ అధీనంలో ఉంటుంది. అలాగే చాలా వాళ్ళ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా రష్యన్ అధీనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా వాళ్ళు ఏమంటారంటే దాన్ని కట్ చేసేటువంటి పరిస్థితులు రాబోతుంది. ఎలక్ట్రిసిటీ కంప్లీట్ గా కట్ చేసి వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడి చేసేటువంటి సూచనలే మనకు కనిపిస్తున్నాయి. ఇందాక నేను చెప్పినట్లు ఏ లెవెల్ గా వెళ్ళచ్చు రష్యా. ఈ దెబ్బ చాలా డీప్ గా కొట్టారు కాబట్టి మరి ఇంకా ఎన్ని అసెట్స్ యుక్రెయిన్వి రష్యాలో ఉన్నాయో మనకు తెలియదు, రష్యా కూడా తెలియదు. కాబట్టి వాటిని ఆపాలి అనుకుంటే కనుక జెలెన్స్కీ మీద డైరెక్ట్ అటాక్ చేయడము. మన ఇంట్రెస్ట్ ఎవరితో? మనకు ఉక్రెయిన్ బాగుండాలా, రష్యా బాగుండాలా? మనకు ఎవరు బాగున్నా బాగలేకపోయినా మనకు దాంతో సంబంధం లేదండి. అది వాళ్ళ అంతర్గతమైన విషయాలు. మనం రెండింటి పట్టించుకోము. అఫ్ కోర్స్ మన అఫీషియల్ స్టాండ్ ఏంటంటే ప్రపంచంలో యుద్ధాలు ఉండకూడదు. యుద్ధాలు ఉంటే కనుక మనకు ఎకనామిక్ గ్రోత్ అనేది దెబ్బతింటుంది, మన సప్లై చైన్ దెబ్బతింటుంది. ఇప్పుడు S-400 ఇంకా మనకు 2 బ్యాటరీస్ రావాలి, అవి ఇంకా రావట్లేదు. అలాగే బహుశా మనం సుపాయిస్ కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని తీసుకున్నామని అనుకుంటున్నాం. అలాగే T-72 ట్యాంక్స్ కొన్ని వాళ్ళ పాత ఉన్నాయి, అవి కూడా తీసుకున్నామని అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనకు సప్లై చైన్స్ అన్ని కూడా అయిపోతాయి. అలాగే బ్రహ్మోస్, ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ లో 75% మనం ఇండిజినస్ చేసుకున్నాం, కానీ 25% ఇప్పుడు కూడా రష్యా నుంచి రావాలి. సో మరి ఇది కనుక యుద్ధం అంటూ వస్తే వాడు మనకి ఇవ్వడం కంటే కూడా ముందర వాళ్ళ సూపర్సానిక్ హైపర్సానిక్ మిసైల్స్ లో పెట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కాబట్టి మనకి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే మనం రష్యా నుంచి చమురు తీసుకుంటున్నాము, రష్యా నుంచి యూరియా ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాము, మన
ఏదైతే మనకు పొటాష్, తర్వాత మనం యూరియా, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము. డైమండ్స్ తెచ్చుకుంటున్నాము. మనకు సూరత్, గుజరాత్ లో ఉన్నటువంటి డైమండ్ ఇండస్ట్రీ అంతా కూడాను రష్యన్ డైమండ్స్ మీద చాలా ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. కాబట్టి మన ఎకానమీ దెబ్బ తగిలేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా యుద్ధం ఇలాగే ఇంకా పెద్ద ఎత్తున కొనసాగితే కానీ అందరితో పాటు మనం కూడా నష్టపోతాం. దాంట్లో ఎటువంటి సందేహం పక్కన. కాకపోతే మనకు సప్లై చైన్ లో రష్యా మనకు చాలా కీలకం కాబట్టి రష్యా దెబ్బతింటే మాత్రం మనకు ఇంకా దానివల్ల చాలా ఇబ్బందులు చాలా వస్తాయండి. ఇన్ఫాక్ట్ ఇది రష్యా ఎక్విప్మెంట్ ని రష్యా కంటే బాగా అద్భుతంగా మనం వాడుకున్నాం. ఈ రోజు రష్యన్ S-400 రష్యాలో సరిగ్గా పనిచేయట్లేదు, కానీ S-400 దగ్గర నుంచి తీసుకుని ఈవెన్ పాత L-70 ఎయిర్ గన్స్ ని, రష్యన్ గన్స్ ని, అది కూడా మనం వాడుకొని అన్నింటినీ అనుసంధానం చేస్తాం. ఒక 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 కవచం తయారు, దాని పేరే కవచ్. దాంట్లో ఆకాష్ తీర్ అన్నటువంటి టెక్నాలజీని వాడుతున్నాం మనము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి దాన్ని కంప్లీట్ గా అనుసంధానం చేసి కమాండ్, కంట్రోల్, ఆపరేషన్ సిస్టమ్స్, తర్వాత ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో, IFF అంటారు. ఇవన్నీ కూడా ప్రోటోకాల్స్ మనం చేసినంత అద్భుతంగా ఎవరు చేయలేదు. రష్యా కూడా ఫెయిల్. రష్యాలో ఇంత అటాక్స్ జరుగుతున్నా వాళ్ళ బేసెస్ నిజంగా ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితి. మన దేశంలో ఒక్క బేస్ మీద ఒక్క డ్యామేజ్ కూడా, వాళ్ళ డ్రోన్ కూడా డ్యామేజ్ చేయకుండా మనం కంప్లీట్ గా అద్భుతంగా ప్రొటెక్ట్ చేసుకోగలిగాం. అది ఏంటి, రమారం 3000 మైళ్ళ మొత్తం బార్డర్ ప్రొటెక్ట్ చేస్తాం. పైన ఉత్తరాన కార్గిల్ దగ్గర నుంచి తీసుకొని దక్షిణాన మనకు రాన్ ఆఫ్ కచ్, భుజ్ దాకా మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగాం. అలాగే ఎదురుదాడి కూడా వాళ్ళ సైడ్ ఉన్నటువంటి బాల్టిస్తాన్ లో ఉన్నటువంటి అస్కర్దు నుంచి తీసుకొని కింద మనకు కరాచీలో ఉన్నటువంటి మలేర్ క్యాంటన్మెంట్ దాకా ఆల్మోస్ట్ సేమ్ అదే డిస్టెన్స్ మనం కొట్టగలిగాము. కాబట్టి మనం ఈ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, రష్యన్ ప్లాట్ఫామ్, ఫ్రెంచ్ ప్లాట్ఫామ్, తర్వాత మనకు ఇజ్రాయిలీ వెపన్స్, ఇవన్నీ కూడా తీసుకుని ప్లస్ మనవి ఆకాష్, ఇటువంటి మనవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం అనుసంధానం చేసి దాన్ని ఒక కంప్లీట్ ప్రోటోకాల్ మనం తయారు చేసుకోగలిగాం. అన్ఫార్చునేట్ గా రష్యా మనకి ఇచ్చిన టెక్నాలజీ తోటే వాళ్ళ దేశాన్ని, వాళ్ళ అసెట్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపో. కాబట్టి ఈ ఒక టెక్నాలజీ ఉన్నంత మాత్రం సరిపో. ఆ టెక్నాలజీని ఎలా దాన్ని వాడుకుంటాము, దాన్ని ఎలా ట్రైనింగ్ ఉంటుంది, దాని యొక్క లాభ నష్టాలు ఏంటి, దాని స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, వీటి ఆధారంగా ఎలా ప్రోటోకాల్స్ తయారు చేసుకుంటారో అనేది చాలా కీలకమైంది. కాబట్టి వాళ్ళకి S-400 లాంటి మహాశక్తివంతమైనటువంటి పవర్ఫుల్ కౌంటర్ ఉన్నా, ఈవెన్ అమెరికన్ పేట్రియట్ మిసైల్స్ కొట్టగలిగిన శక్తి ఉన్నా, డ్రోన్ టెక్నాలజీలో ఈరోజు రష్యా చాలా వీక్ గా ఉంది. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఈ దాడులకు తట్టుకోలేక తర్వాత ఇరాన్ నుంచి వాళ్ళు డ్రోన్స్ తెప్పించుకొని యుక్రెయిన్ మీద దాడి చేయవలసినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. రష్యా డ్రోన్స్ మళ్ళీ వాళ్ళు ఇజ్రాయల్ తెచ్చుకున్నారు, టర్కీ కొంత ప్రొవైడ్ చేసింది, కానీ ఈ నేటో ఉంది కాబట్టి నేటో వాళ్ళు దాన్ని ఆపేశారు. దాంతో వాళ్ళకు ఉన్నది ఓన్లీ సివిలియన్ డ్రోన్స్ కొంత టర్కీ నుంచి వెళ్ళాయి, కానీ మిలిటరీ డ్రోన్స్ అన్ని కూడా, కామికాజీ డ్రోన్స్ అన్ని కూడా ఇరాన్ నుంచి వెళ్ళావు. చైనా నుంచి కొన్ని పార్ట్స్ తీసుకొని లోకల్ గా అసెంబ్లీ చేసుకున్నారు. కానీ మనకు అలా కాదు. గల్వాన్ ఘటన జరిగినప్పుడే మన దగ్గర డ్రోన్స్ లేవు. గల్వాన్ ఘటన 2020లో జరిగింది. 2020 నుంచి 2025 లోపు 5 సంవత్సరాల్లో మనం అతి పటిష్టమైనటువంటి డ్రోన్ నెట్, ఒక వల మనం ఏర్పరచుకోగలిగాం. మల్టిపుల్ అంటే మనకు స్వామ్ డ్రోన్స్ అంట, కొన్ని వేల సంఖ్యలో వచ్చేటువంటి డ్రోన్స్ ని ఎలా ట్యాకిల్ చేయాలి, వాటిని ఎలా కౌంటర్ చేయాలి. అలాగే మనకు కామికాజీ డ్రోన్స్, లాయిటరింగ్ మ్యూనిషన్స్, అలాగే మనకు రికగ్నైసెన్స్, సర్వేలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్, వాటికి వచ్చేటువంటి ఎలా హ్యాండిల్ చేయాలి. ఇలా మనం ఎన్నో మల్టిపుల్ యాంగిల్స్ లో దాన్ని మనం ప్రోటోకాల్స్ పెట్టుకోగలిగాం. ఆర్మ్ షోల్డర్ మీద పెట్టి ఫైర్ చేసే వీటికి సంబంధించిన దగ్గర నుంచి తీసుకొని హార్డ్ కిల్, సాఫ్ట్ కిల్, S-400 వరకు ప్రతి రేంజ్ లో మనకు ఉంది. షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్, ఇలా ఎన్నో రమేష్ గారు, సింక్రనైజ్ చేసి రష్యా దాంట్లో ఫెయిల్. ఇక్కడ గిరిధర్ గారు చెప్పిన పాయింట్ ఇప్పుడు ఏంటంటే, మోడర్న్ వార్ఫేర్ ఎంత పెద్ద అత్యాధునిక ఆయుధాలున్నా సరే చాలా తక్కువ ఖర్చు అయ్యే డ్రోన్స్ తో అటాక్ చేయగలుగుతుంది. ఇప్పుడు రష్యాకి సంబంధించి 41 యుద్ధ విమానాలు కొలాప్స్ అయ్యాయి రమేష్ గారు, కానీ డ్రోన్స్ చాలా తక్కువ ఖర్చుతో చేయగలుగుతున్నారు. సో ఇది ఎప్పటికైనా ఇప్పుడు అమెరికా, రష్యా, మనం కూడా ఈవెన్ పాకిస్తాన్ కూడా మన మీద డ్రోన్స్ అటాక్ చేసింది. సో అంటే అసలు యుద్ధ రంగం, యుద్ధ తంత్రం పూర్తిగా మారిపోతుంది కదా.
అవును సార్, 21వ శతాబ్దంలో యుద్ధ రీతి యుద్ధ నీతి 21వ శతాబ్దంలో రెండు మార్పు చెందుతున్నాయని ప్రస్ఫుటంగా crystal clear గా we could see that the way wars are being fought in a different theater field, in a different theater commands, especially with less cost, less number of men losing their lives, how technology has taken over, be it the drone technology under unmanned aerial vehicle or unmanned aerial combat vehicle or underwater submarines or many things you take. It is the swarm army. అంటే ఈ డ్రోన్ స్వామ్స్ అంటే డ్రోన్సే ఒక సైన్యంగా ఏర్పడి ఏ విధంగా వేరే దేశాల మీద దాడి చేసి తిరిగి రావటం అంటూ ఉండదు. ద మూమెంట్ ఇట్ గోస్, ఇట్ డెస్ట్రాయ్స్ ద ఎనిమీ టార్గెట్ అండ్ ఇట్ డెస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్ ఆల్సో. ఇట్స్ లైక్ కామకాజే అంటారు, అంటే సూసైడ్ బాంబింగ్. జపాన్ వాళ్ళు ఫస్ట్ టైం వాడారు కామకాజే అనే సూసైడ్ బాంబింగ్ అటాక్ టెక్నిక్ ని. దాన్ని ఫాలో అయ్యారు ప్యాలెస్తీనాలో ఉన్న హమాస్ కూడా చాలా రోజులు. నేను ఇజ్రాయెల్ ప్యాలెస్తీనాలో తిరిగాను కాబట్టి, ఇజ్రాయెల్ కూడా చదువుకున్నాను కాబట్టి అక్కడ కూడా చూశాను. ఈ కామకాజే అంటే ఏంటంటే అర్థము సూసైడ్ బాంబ్, సెల్ఫ్ అంటే ద మ్యాన్ హిమ్సెల్ఫ్ ఆర్ విమెన్ హర్ సెల్ఫ్, దే దెమ్సెల్వ్స్ కన్వర్ట్ దెమ్సెల్వ్స్ ఇంటూ ఎ హ్యూమన్ బాంబ్. సో ఫర్ దెమ్ గోయింగ్ అండ్ హిట్టింగ్ ద టార్గెట్ and not coming back alive is the final thing. So that's why it's called kamikaze suicide attacks anamata. So manamemi cheyali ante mana మామిడి గిరిధర్ గారు కూడా చాలా దీని మీద కష్టపడి పనిచేస్తున్నారు. సార్ కూడా దేశ భద్రత, దేశ రక్షణ మీద. భరత్ గారు రేపొద్దున 5వ తారీఖున ఇది అంటే అప్రస్తుతంగా మాట్లాడట్లేదు, కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. మన నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ సిలబస్ ని ఫ్రేమ్ చేయడానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ని కోరితే వాళ్ళు నన్ను చైర్మన్ గా పెట్టి మా టీంలో 2 సిట్టింగ్ వైస్ ఛాన్సలర్స్, ఒక 4 ఇంపార్టెంట్ మెంబర్స్, ఒకళ్ళు జేఎన్యూ నుంచి, ఇంకొకళ్ళు ఇంకో చోట నుంచి, మొత్తం మీద ఒక కమిటీ ఏర్పాటు చేసింది. రేపు 5వ తారీఖు నేను ఢిల్లీ వెళ్తున్నాను సార్, యూజీసీలో కమిటీ చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించడానికి, టు డ్రాఫ్ట్ సిలబస్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్. అంటే వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఇండియా భారత్ BHARAT, మన భారత్ ఇండియా షుడ్ ప్రిపేర్ వెరీ వెల్ ఫర్ ది ఇంపెండింగ్ వార్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ medium level, low level, intensified conflicts within the vicinity, because given our 15,000 kilometers of land borders, 11,098 kilometers of coastal borders, India has to protect itself from 26,000 kilometers across the boundary. 15,000 kilometers land boundary, 11,098 kilometers coastal boundary manaki 9 coastal states. So India should gear up its నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్, పోలీస్, ఇంటెలిజెన్స్, కమ్యూనిటీ పోలీసింగ్ ఆస్పెక్ట్. అంటే ప్రజలే పోలీసులుగా, ప్రజలే ఒక మిలిటరీ అధికారులుగా తమను తామును సమాయత్తం చేసుకుని మైండ్ సెట్ ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దయచేసి నెవర్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దట్ నేవీ ఈస్ టేకింగ్ కేర్, కోస్ట్ గార్డ్ ఈస్ టేకింగ్ కేర్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఈస్ టేకింగ్ కేర్. హౌ ఇస్ ఇట్ రెలవెంట్ టు మీ యాజ్ एन इंडिविजुअल सिटीजन? मैं क्या कर सकता हूँ, मेरा रोल क्या है, मैं वर्दी नहीं पहना हूँ, ये सब ये बात को अभी हम छोड़ना पड़ेगा. We have to prepare ourselves geopolitically, geoeconomically, geostrategically. భారతదేశ రక్షణ ఒకటే జెండా, ఒకటే ఎజెండా. భారత జెండా, భారత్ మాత, భారత జెండా. ఒకటి క్లియర్. ఇప్పుడు రష్యాకు ఒకటి మీ ఇద్దరిని ఒకటి అడగదలుచుకున్నారు. రష్యాకి ఎంత తక్కువ నష్టం వాటిల్లితే మనకు అంత లాభం, అంతేనా? మన ఇంట్రెస్ట్ రష్యాతో ఉన్నాయా? రష్యాతోనే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మామిడి గిరిధర్ గారు చెప్పారు, నేను చెప్పాను, రష్యాకి తప్పనిసరిగా తక్కువ నష్టం వాటిలతో మనకి మంచిది. అట్లాగని మనము రష్యా యొక్క విజయము అపజయం మీద మన భారతదేశ రక్షణను వదిలిపెట్టకూడదు. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్ట్రాటజిక్ ప్రిపేర్డ్నెస్. ఇప్పుడు మనం సెల్ఫ్ రిలయంట్ కావాలంటే కష్టం. ఇప్పుడు ఎందుకంటే గిరిధర్ గారు చెప్పారు కదా, S400 ఇంకా 2 యూనిట్స్ మనకు రావాలి కదా.
అవును భరత్, డియర్ బ్రదర్ భరత్, ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ ట్రైంగ్ టు సే. ఓవర్ నైట్ మనకి రావు కదా అంటున్నారు మీరు. అదే కదా మీరు చెప్పేది, రాత్రి ఎట్లా మార్పు వస్తుంది, డిపెండెన్సీ పోయి ఇండిపెండెన్స్ ఎట్లా వస్తుంది, అదే కదా మీరు అడిగేది. దానికి నా సమాధానం అదే చెప్తున్నా నేను. దీనికి ఏం చేయాలి అంటే మనము అంతర్గతంగా ఇంటర్నల్ సెక్యూరిటీని స్ట్రెంగ్థన్ చేసుకుంటా, ఇంట్లో ఉన్న దొంగల్ని తగ్గించుకుంటా, ఇంట్లో ఉన్న యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ని తగ్గించుకుంటా, ఇంటిని శుభ్రపరచుకుంటా, చుట్టుపక్కల ఉన్న దేశాలతో కూడా చాలా స్ట్రాటజిక్ ఎంగేజ్మెంట్ చేస్తా. ఇది చాలా కష్టం. ఇంట్లో ఉన్న యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ తగ్గించుకోవడమే చాలా కష్టమైన పని, అన్నిటికంటే ఎక్కువ అనిపిస్తుంది నాకు. మిగతా ఓకే గానీ అవును బ్రదర్, మన దగ్గర చాలా ఎక్కువ ఉంది అది. అవునండి, అవును. దేశభక్తి తక్కువ, దేశాన్ని తిట్టే వాళ్ళు ఎక్కువ అన్నట్టే అయిపోయింది మన దగ్గర. అదే బ్రదర్, మనము భారతదేశం ఎప్పుడు వేరే దేశస్తుల చేతుల్లో ఓడిపోలేదు బ్రదర్. మనలో ఐకమత్యం లేకపోవటం మూలం ఓడిపోయాం. మీరు చరిత్ర తీయండి, 5,000 సంవత్సరాల చరిత్ర, లేకపోతే 3,000, 2,000 సంవత్సరాలు, కనీసం లాస్ట్ 1,000 years చరిత్ర చేయండి, ఇదే ఎక్కువ ఉంది. ల్యాక్ ఆఫ్ యూనిటీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఆఫ్ ద డే. ఇప్పుడు మన దగ్గర ఒకటో రెండో రాఫెల్ పడిపోయినాయి, రచ్చ జరుగుతుంది. రష్యా 41 పోయినాయి. మరి దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. రష్యా ఎంత పెద్ద దేశం. అదే యుద్ధం జరిగినప్పుడు రష్యా ఇప్పుడు అమెరికా తర్వాత రెండోదా యుద్ధ తంత్రంలో, మిలిటరీ వైజ్ అమెరికా తర్వాత కదా. ఒక్కటేసారి చిన్న డ్రోన్స్ వచ్చి వాళ్ళ ఖర్చు నాకు తెలిసి ₹1 కోటి కూడా ఖర్చు అయి ఉండదు ఉక్రెయిన్ కు. వాళ్ళు 41 యుద్ధ విమానాలు కొలాబ్ చేసేసారు. $7 billion ఎస్టిమేట్ ప్రకారం. సో అదే చెప్తున్నా, ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఇస్ ఎట్ పీస్ టైమ్ అంటారు. తెలుగులో చెప్పాలంటే శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధత ఉండాలి, శాంతి సమయంలోనే యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి. మీకు పీస్ కావాలంటే వార్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఇది నన్ను క్షమించండి కానీ ఈ మాట వాస్తవం. ఇఫ్ యూ వాంట్ పీస్, యూ హ్యావ్ టు ఫైట్, యూ హ్యావ్ టు షో దట్ యువర్ స్ట్రెంగ్త్, యూ హ్యావ్ టు షో యువర్ టాక్టికల్, యువర్ ఆపరేషనల్, యువర్ స్ట్రాటజిక్, ఆల్ 3 ఆస్పెక్ట్స్ లో మీరు, లేదా యు మే కాల్ ఇట్ ఆపరేషనల్ గా, స్ట్రాటజిక్ గా, 2 చోట్ల బలవంతుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటేనే మీకు శాంతి వస్తుంది. శాంతి వచనాలు పలికితే శాంతి వచ్చే కాలం కాదు 21వ శతాబ్దము. యు గాట్ టు పుట్ యువర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ ఫ్రమ్ ఆల్ ది యాంగిల్స్. మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, పొలిటికల్ స్పేస్, సైబర్ స్పేస్, మ్యారిటైమ్ స్పేస్, సర్వీస్ సెక్టర్ స్పేస్, అన్ని పంచభూతాలని ఒక చోట తీసుకొచ్చి ఒకటే జెండా, ఒకటే ఎజెండా అనే విధంగా భారత్ ముందరకెళ్ళకపోతే కష్టం అవుతుంది. మనకు ఒక పక్కన ఇజ్రాయెల్ కూడా కొద్ది ప్రాబ్లమ్స్ లో ఎక్కువైపోయింది. దానికి ఇప్పుడు అక్కడ హమాస్ తోను, హౌతీస్ తోను, తర్వాత మన హిజ్బుల్లాతోనూ అక్కడ ఇజ్రాయెల్ పోరాడుతుంది. ఇది మనం మిలిటరీగా మనం ఆధారపడిన ఇజ్రాయెల్. ఇంకో పక్కన రష్యాకి నేటో, యుక్రెయిన్ ఈ తోడైంది వాళ్ళ వైపు సపోర్ట్ గా. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఇక్కడ ఇజ్రాయెల్, ఇక్కడ రష్యా, మనకి ఆల్ వెదర్ ఫ్రెండ్ గా ఉన్న ఈ 2 కంట్రీస్ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ ఆన్ వార్ ఫుటింగ్. వీ యాజ్ ఎ కంట్రీ షుడ్ హ్యావ్ ఓన్లీ వన్ థింగ్, వన్ ఎజెండా, వన్ జెండా. ఎజెండా ఏంటి? నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ద డే. జెండా ఏంటి? అవర్ ట్రైకలర్ జెండా, అంతే. గిరిధర్ గారు, ఎట్లా మన దేశంలో ఉన్న యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఎట్లా, ఎస్పెషల్లీ ఈ విమానాలు, రఫేల్ విమానాలు ఇప్పుడు వాళ్ళ 41 పోయినాయి, మన దగ్గర 1-2 పోయినాయి అని చెప్పి, సరే మన వాళ్ళు అంగీకరించకుండా చెప్పండి లెక్క చెప్పండి అని హల్చల్ చేస్తున్నారు. ఇది ప్రతి దేశం ఉంటానండి, మన దేశం యూనిక్ గా. మీరు ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు రష్యాలో ఇంత లోపల వెళ్లి 2-3 వేల కిలోమీటర్ల దాకా వెళ్లి వీళ్ళు స్మగిల్ చేసి అక్కడ పెట్టి కొట్టగలిగారంటే రష్యాలో యుక్రెయిన్ సమర్థిస్తున్నటువంటి శక్తులు లేవా? అవి ఉండబట్టే కదా అంత దూరం తీసుకెళ్ళగలిగారు వాళ్ళు. ఇదే పరిస్థితి ఏ దేశంలో అయినా. అమెరికాలో రష్యన్ స్పైస్ లేరా, చైనీస్ స్పైస్ లేరా, చైనీస్ అసెట్స్ లేరా? అలాగే మనకు అమెరికన్ అసెట్స్ చైనాలో లేరా? రీసెంట్ గా 1 సంవత్సరం క్రితం మనం చూసాము, హైపర్సోనిక్ మిసైల్స్ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ సైంటిస్ట్, చైనాలో ఉన్నటువంటి సైంటిస్ట్ ని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ తర్వాత అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇద్దరు కలిసి అతని కుటుంబాన్ని మొత్తం చైనా నుంచి వెనక్కి బయటకి తీసుకెళ్ళి. కాబట్టి ప్రతి దేశంలో ఇవి ఉంటాయి. వాళ్ళ దేశంలో దాని ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులు ఉంటాయి, మన దేశంలో కూడా ఉన్నాయి.
ఈ రోజు మోదీ గారు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఒక పొలిటికల్ డెలిగేషన్స్ 7 డెలిగేషన్స్ ప్రపంచవ్యాప్తంగా పంపించేసరికి కాంగ్రెస్ లో ముసలం ముట్టింది. ఈ రోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులే దేశభక్తిని చాటుతూ మాట్లాడినటువంటి అద్భుతమైన దృశ్యాలు మనం చూసాం. మనకు సల్మాన్ ఖుర్షీద్ కావచ్చు, లేదా మనకు ఆనంద్ శర్మ కావచ్చు, లేదా మనకు మనోజ్ తివారీ కావచ్చు, శశి తరూర్ తివారీ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. మన మిలిటరీ లైన్ తీసుకున్నారు, వాళ్ళు చైనాని ఎండగట్టారు, ఎక్కడ కూడా ప్రశ్నించలేదు. మా యుద్ధమే వాళ్ళు పడిపోయానో, లేదా మేము ఏదో ఓడిపోయామనో, లేదా ఇంకేదో చైనీస్ టెక్నాలజీ బాగుందని ఇటువంటి ఏం చెప్పలేదు. చాలా పర్ఫెక్ట్ గా అద్భుతంగా మాట్లాడారు. ఈవెన్ ఓవైసీ కూడా వెళ్ళి చాలా అద్భుతంగా మాట్లాడారు. సుప్రియా సూలే మాట్లాడింది. సో పొలిటికల్ అపోజిషన్ లో కూడా మనము దేశానికి సంబంధించిన అంశాలలో మనం చాలా అద్భుతంగా మనం రాణించగలిగింది. కానీ మనం చూసాం కొన్ని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్, మనకు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి కావచ్చు, మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి కావచ్చు, ఇటువంటి వాళ్ళ దగ్గర కొంత చూసాం. టీఎంసీ ఫర్ ఇన్స్టెన్స్ కొంత కాంట్రరీ తీసుకోవడం మనం చూసాం. సమాజ్వాదీ పార్టీ కొంత కాంట్రరీ తీసుకునేది చూసాం. ఇవి ఎలాగో ఉంటాయి, అపోజిషన్స్ ఎలాగో ఉంటుంది. అపోజిషన్ పార్టీలో అపోజిషన్ కోసమే చేస్తే కనుక దేశానికి నష్టం కలిగించే దిశగా చేస్తే తప్పకుండా వాళ్ళని ప్రశ్నించాలి. కానీ అపోజిషన్ అనేది ప్రశ్నించాలి. ఎందుకంటే ఈ రోజు దాకా పెహల్గాం ఘటన చేసినటువంటి టెర్రరిస్టులు దొరకలేదు, వాళ్ళని చంపలేదు. అది మరి ప్రభుత్వం దానికి జవాబారి కదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా, ఎప్పుడొకప్పుడు ఇవ్వాలి కదా. సో అది ఏం జరుగుతోంది ఆ విషయం కూడా చెప్పాలి. అలాగే ఇప్పుడు ఇంకా ఆపరేషన్ సింధూర్ ఆన్ గోయింగ్ అని చెప్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత తప్పకుండా మనం దానికి రిపోర్ట్ ఇవ్వాల్సింది. మనకు 71లో కావచ్చు, 65లో కావచ్చు, 99లో కావచ్చు, 47, 48లో కావచ్చు, మనం జరిగిన యుద్ధాలన్నింటిలో కూడా మనకు ఎంత నష్టం వచ్చిందో మనం అఫీషియల్ గా రిపోర్ట్ రిలీజ్ చేశాం మనం. కాబట్టి ఇది కూడా వస్తుంది. మనకేం నష్టాలు జరిగాయి, మనం ఎంత వాళ్ళని దెబ్బ కొట్టాము, ఇవన్నీ బయటకు వస్తాయి. నష్టాలు ఎవరికి జరగలేదు. ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ లో అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్ చాలా పడిపోయినాయి, అమెరికన్ అసెట్స్ చాలా కూలిపోయినాయి. అలాగే మనం 71 యుద్ధంలో మనకు రవాణమి 50 పైబడి మన ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినాయి. అలాగే ఐఎన్ఎస్ కుక్రీ మనకు గుజరాత్ కోస్ట్ లో సింక్ అయిపోయింది. ఇటువంటి చాలా నష్టాలు జరిగినాయి. కానీ అల్టిమేట్ గా రిజల్ట్ ఏమైంది? పాకిస్తాన్ ఓడించగలిగాము, బంగ్లాదేశ్ విడదీయగలిగాము. యుద్ధంలో కొన్ని నష్టాలు రావడం అనేది సర్వ సహజం. ఎవరికి బుల్లెట్ తగలకుండా ఏమి నష్టాలు లేకుండా యుద్ధం జరుగుతుందనుకోవడం చాలా కల్లా జరిగేటువంటి విషయం కాదు. సిడిసి గారు చెప్పింది కూడా మనం చూస్తే కనుక, అనిల్ చౌహాన్ గారు చెప్పిన స్టేట్మెంట్ లో ఎక్కడా కూడా మా యుద్ధ విమానాలు పోయాయని చెప్పలేదు. వీ హ్యావ్ సమ్ లాసెస్ అన్నారు. అవి ఏంటి చెప్పలేదు. ఇవన్నీ కూడా నేను టాక్టికల్ గా ఈరోజు చెప్పదలుచుకోలేదు. దాని స్పెక్యులేషన్, అందరూ రఫైల్స్ పోయాయి, రఫైల్స్ పోయాయి. సమయం అయిన తర్వాత బయట, ఇప్పుడు కాకుండా ఒక 5-6 నెలల తర్వాత అయినా బయట పెట్టాల్సి ఉంటుంది. డెఫినెట్ గా ఎప్పుడు ఆడిటింగ్ జరుగుతుంది. కానీ ఒక నెల రోజులన్నా వెయిట్ చేయాలి కదా అని నేను అంటా. మే 10వ తేదీకి అయిపోయింది, ఇప్పుడు జూన్ 10 కూడా రాలేదు. మన డెలిగేషన్స్ వెళ్ళి ఆపరేషన్స్ ఆర్ ఆన్ గోయింగ్ అని అంటున్నాం కదా. ఆపరేషన్స్ ఆన్ గోయింగ్ అవుతున్నప్పుడు దాని డీటెయిల్స్ మనం ఇవ్వకూడదు. ఎందుకంటే శత్రువుకి మనం ఆప్షన్ ఇవ్వకూడదు, నెరేటివ్ వరకు ఇవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ యుద్ధంలో పరిస్థితి ఏంటంటే చైనా తర్వాత వెస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. ఇది భారతదేశం పాకిస్తాన్ మధ్యలో జరుగుతుంది యుద్ధం కింద మనం దీన్ని కన్ఫైన్ చేయకూడదు. ఎందుకంటే రష్యన్ టెక్నాలజీ, తర్వాత ఫ్రాన్స్ టెక్నాలజీ, భారతీయ టెక్నాలజీ, ఈ మూడింటిని చైనీస్ టెక్నాలజీ ఓడించింది అని చెప్పి వాళ్ళు ఒక నెరేటివ్ తీసుకొచ్చింది. మొత్తం వీళ్ళని కొనుక్కున్నారు, మీడియా కొనేస్తుంది. మనకు రాయిటర్స్ లో దాన్ని చూడొచ్చు. రాయిటర్స్ లో ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ రాసింది ఎవరు? ఇద్దరు పాకిస్తానీ రాశారు. ఆ రిపోర్ట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ చేస్తుంది. సో ఈ నెరేటివ్ బిల్డింగ్ అన్నది ఈ యొక్క డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఈ నెరేటివ్ ని మనకు వ్యతిరేకంగా తీసుకొచ్చే ప్రయత్నమే చేస్తారు. కాబట్టి దాని గురించి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి మనం మాట్లాడాలి. ఆపరేషన్స్ అయిన తర్వాత ఆపోజిషన్ ప్రశ్నించాలి, అది వాళ్ళ అధికారం. ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి, అది కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మనకి క్రిటికల్ జంక్చర్ లో మనం శత్రువుకి ఒక అప్పర్ హ్యాండ్ ఇవ్వాల్సిన ఆవశ్యకత లేదు. మన ధన విజయం ఏదైతే ఉందో ఈ నెరేటివ్ ముందుకు వెళ్ళాలి. ప్రపంచం అంతా చూశారు విత్ ఎవిడెన్స్. మన డ్రోన్స్ కానీ, లేదా మనకు నేత్ర, మన ఏవాక్స్ కానీ, లేదా మన శాటిలైట్ ఇమేజరీ కానీ కంప్లీట్ గా మొత్తం వాళ్ళు ఎక్కడెక్కడ ధ్వంసమైందో అవన్నీ ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేశారు. గతంలో బాలాకోట కొట్టినప్పుడు వీళ్ళు ఏదో కాకులని చెట్లని కొట్టిపోయారు అని చెప్పేసి వాళ్ళు నెరేటివ్ వాళ్ళు పాకిస్తాన్ ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు మొత్తం ఫిక్స్ అయ్యారు వాళ్ళు. మన రఫైల్స్ కొట్టాము, అది కొట్టారని చెప్పారు, కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా వాళ్ళు చూపించలేకపోయారు. వాళ్ళకి చైనీస్ శాటిలైట్స్ అన్ని వాళ్ళ అధీనంలో ఉన్నాయి కదా. మరి
Okay. చైనా వాళ్ళకు సాటిలైట్ ఇమేజ్ అంతా ఇచ్చుండొచ్చు కదా మన దగ్గర పడిపోయినటువంటివి. Okay. వాళ్ళు చూపించినటువంటి 2-3 ఫొటోస్ కూడా ఏవైతే ఉన్నాయో అవి అడిషనల్ ఫ్యూయల్ ట్యాంక్స్ ని జనరేషన్ చేస్తే దాని యొక్క డెబ్రీ చూపించారు అంతేగాని ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ డెబ్రీ కూడా వాడు చూపించలేదు. Yes. పైపెచ్చు చాలా అంబిగ్యూస్ మన వాళ్ళు వదిలేశారు. Okay. ఏం చెప్పారంటే ఒక్క పైలట్ కూడా మీరు నష్టపోలేదు అని. అంటే దాని అర్థం ఏంటి? బహుశా ఏదో మన ఎయిర్ క్రాఫ్ట్ దెబ్బ దగ్గర ఉండొచ్చు, కానీ సక్సెస్ఫుల్ గా వాళ్ళు దిగి ఉంటారు, దాన్ని రిపేర్ లో పంపించేస్తారు. అందుకని ఒక్క పైలట్ కూడా నష్టపోలేదని చాలా స్పష్టంగా చెప్పాం. ఒకటి. రెండవది, డీకాయ్ ఫ్లైట్స్ పంపించాము. డీకాయ్ ఫ్లైట్స్ ని వాళ్ళు రఫైల్స్ అనుకున్నారు, వాళ్ళు దాని మీద దాడి చేశారు. ఈ సీక్రెట్ మనం ఎందుకు చెప్పాలి బయట? చెప్పాల్సిన అవసరం లేదు కదా. అది మన స్ట్రాటజికల్ అసెట్. అది Okay. రేపటి రోజు నిజంగా రఫైల్ వెళ్ళిందా లేదా డికాయ్ వెళ్ళిందా వాడికి తెలియాల్సిన అవసరం లేదు కదా. Okay. ఆపరేట్ జరుగుతున్నప్పుడు ఏమైనా చెప్పకూడదు. అందుకని అపోజిషన్ పార్టీలో ఒక విధమైనటువంటి ఈ పారదర్శకత ఉండాలి. Okay. మనకు యుధిష్ఠుడు చెప్తాడు కదా ఘోషయాత్రకు వెళ్తున్నప్పుడు వాళ్ళని కౌరవుల్ని గంధర్వులు ఎత్తుకుపోతే భీముని పంపిస్తాడు. భీముని పంపించినప్పుడు కాగల కార్యం గంధర్వులు చేయగా మనం ఎందుకు వాళ్ళ ఇంటర్ఫేర్ అవ్వాలి అంటాడు భీముడు. ఆయన ఏమంటారు? మనము బాహ్య శత్రువు వచ్చినప్పుడు, బయట శత్రువు వచ్చినప్పుడు పంచాధికం శతం, మనం 105 మంది. మనలో మనం కొట్టుకున్నప్పుడు వాడు 100, మనం 5 మంది, వేరే విషయం. బయట వాడు వచ్చాడు కాబట్టి మనం 105 మంది కలిసి చేయాలి. Okay. అదే నా నుండి మనం ఈరోజు అపోజిషన్ పార్టీ కూడా ప్రభుత్వాన్ని, మన ఆర్మీని సపోర్ట్ చాలా మంచి మాట చెప్పారు గిరిధర్ గారు. బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం 105 మంది, మనలో మనం ఉన్నప్పుడు మీరు 5 మనం 100 అనేది చాలా మంచి మాట చెప్పారు. సో ఆపరేషన్ సింధూర్ సమయంలో అయితే దేశం మొత్తం నిజానికి మన ఛానళ్ళకి సపోర్ట్ చేసింది. ప్లస్ ఇప్పుడు విదేశాల్లో బ్రీఫింగ్ చేస్తున్న ఘట్టంలో కూడా అందరు, ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ కూడా చాలా అద్భుతంగా భారతదేశ వాణిని ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నారు. మొత్తానికి థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు, కనగంటి రమేష్ గారు. సో ఒకటి ఇక్కడ మనం సునీత, రష్యా ఉక్రెయిన్ సంబంధించి అంతా అయిపోయింది, ఇంకా క్లోజ్ అని చెప్పి ముడి చమురు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. క్రూడ్ ఆయిల్ ధరలు అప్పట్లో $120 కూడా పోయినాయి. ఇక్కడ వీళ్ళ మధ్య యుద్ధం వస్తే రష్యా మేజర్, ప్రపంచంలోనే అత్యధికంగా క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేసేది రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దంటే సో ఆటోమేటిక్ గా ధరలు పెరిగిపోయినాయి. ఇప్పుడు మొన్న యుద్ధం క్లోజ్ అనేసరికి క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ పడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 3-4 డేస్ గా టెన్షన్ చూస్తుంటే రష్యా ఇవాళ సరే ఇస్తాంబుల్లో టాక్స్ జరుగుతున్నాయి, కానీ వాళ్ళు 41 యుద్ధ విమానాలు కోల్పోయిన ఉంది కదా ఆగ్రహం, ఆవేశం, దాన్ని కొంచెం చూపిస్తారు వాళ్ళు. ఉక్రెయిన్కి ఎంతో కొంత పెద్ద డ్యామేజ్ చేస్తారు, చేసిన తర్వాత ఆపే అవకాశం ఉంది. మనం కూడా ఏం చేశాం, పహల్గామ్లో మన వాళ్ళు 27 మంది చనిపోయారు అన్న తర్వాత వాళ్ళ మీద 10 స్థావరాల మీద అటాక్ చేశాం. ఆ తర్వాత కూడా వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేశాం. ఆ తర్వాత చలో రెడీ పీస్. ఇక్కడ మన వైపు నుంచి పెద్దగా నష్టం జరగకూడదు. మన వైపు నుంచి ఎక్కడ నష్టం జరిగిందంటే కశ్మీర్లో క్రాస్ బార్డర్ ఫైరింగ్, పూంచ్ గానీ ఆ సెక్టార్స్ లో మన దగ్గర నష్టం జరిగింది. మిగతా అయితే పౌరులకు ఎటువంటి డ్రోన్స్ చాలా అటాక్ చేశారు, కానీ మన S-400 డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేసింది. దాని నుంచి ఆ డ్రోన్స్ అటాక్ వల్ల మనకు ఎటువంటి నష్టం వాటి లేకుండా ఉంది. సరే పోతే విమానం పోయిందేమో, కానీ మనుషులు అయితే సేఫ్ గా వచ్చారు. అక్కడ పౌరులకు నష్టం వాటిల్లో ఒక 5-6 మిలిటరీ పర్సన్స్ చనిపోయారు మన దగ్గర, లాన్స్ నాయక్, మురళీ నాయక్ గాని. కానీ వాళ్ళ వైపు వాళ్ళ లోపలికి వెళ్ళి 10 చోట్ల మనం కొట్టగలిగాం కదా. అయిన తర్వాత పీస్ అంటే చలో రెడీ అయిపోయి, అంటే మేము మీకు దెబ్బ కొట్టగలం అని చూపించాం. సో ఇప్పుడు రష్యా కూడా ఏంటంటే వాళ్ళు 41 యుద్ధ విమానాలని ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళు అంత ఈజీగా ఇవాళే పీస్ అని ఒప్పుకోరు. కొంత పెద్ద దెబ్బనే కొడతారు ఉక్రెయిన్. కొట్టిన తర్వాత ఓకే అనొచ్చు మేబీ. అంటే ఇప్పుడు నాటో దేశాలకు వార్నింగ్స్ ఇస్తున్నారు కదా, అనవసర యుద్ధం దాకా పోరు. ఎందుకంటే అనవసర యుద్ధం చేస్తే గనక ఎట్లా హిరోషిమా నాగసాకి ఎట్లా అయిందో మనం చూసాం కదా. సో రష్యా మీద నాటో దళాలు వాళ్ళు కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అనవసరాలు బ్రిటన్ దగ్గర ఉన్నాయి, జర్మనీ దగ్గర ఉన్నాయి, అమెరికా దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. రెడీగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి సో ఉక్రెయిన్ మీద అటాక్ చేయొచ్చు. ఉక్రెయిన్ దగ్గర అనవసరాలు లేవు, కానీ ఉక్రెయిన్ కు నాటో వాళ్ళు సప్లై చేసే కూడా అవకాశం ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ ఇదైతే ఇవాళ ఇమ్మీడియట్ గా అయితే శాంతి చర్చలులో ఏదో జరుగుతుందని అనుకోలేం. బట్ రష్యా మేజర్ గా అటాక్ చేసిన తర్వాత మేబీ రష్యా కూడా రియలైజ్ కావచ్చు, ఉక్రెయిన్ మన మీద ఇంత పెద్ద అటాక్ చేసింది కదా, కాపేద్దామని అనుకోవచ్చు. బట్ ఇమ్మీడియట్ గా అయితే సీజ్ ఫైర్ జరుగుతుందని అయితే
మనం ఎస్ చెప్పలేం. ఎగ్జాక్ట్లీ భరత్, మీరు చెప్పినట్లు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్ డిఎన్ఏలో మరో టాపిక్ చూసే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.